शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां खण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षसस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। हरिः ओम्। परमेश्वरस्वरूपैన సభకి నమస్కారం. ఇది విశ్వామిత్రుని ఆస్పదము, ఇది కౌశికి అనంగ బరగిన ఇది అల్లది ఋష్యుశృంగుడను ముని రథము అనవుడు ధర్మతనయుడ ముని కనియన్. మహానుభావుడైనటువంటి రోమశ మహర్షి ధర్మరాజు గారిని తీర్థయాత్రకి తీసుకెళ్లినటువంటి వాడై ఆయనతో పలుకుతున్నాడు. ఇది విశ్వామిత్రుని యొక్క ఆశ్రమం. ఇది విశ్వామిత్రుని యొక్క సోదరి అయినటువంటి సత్యవతీదేవి కౌశికి అనేటటువంటి పేరుతో ఏర్పడినటువంటి నది అని. విశ్వామిత్రుని యొక్క జీవితం చాలా అత్యద్భుతమైనటువంటి జీవితం. వాటి ప్రసంగంలోనే బహుశః విశ్వామిత్ర జననములకు కారణమైనటువంటి విశేషం ఒకటి వస్తుంది. క్షత్రియ వంశంలో జన్మించినప్పటికీ కూడా అపారమైనటువంటి బ్రహ్మతేజస్సుని పొందినటువంటి వాడు మహానుభావుడు బ్రహ్మర్షి. శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిని తీర్చిదిద్దినటువంటి గురువు. అంతటి మహానుభావుడు. ఆయన పేరు స్మరిస్తే చాలు పాపాలు నశించిపోతాయి. అంత గొప్పవాడు ఆయన. రామచంద్రమూర్తితో ఒకసారి చెప్పుకున్నాడు, సశరీరాగతా స్వర్గం భర్తారమనువర్తిని కౌశికీ పరమోదార ప్రవృత్తాచ మహానది అని చెప్పాడు. నా సోదరి పేరు కౌశికి, ఆమె పేరు సత్యవతి. ఆమె కౌశికి అనబడేటటువంటి నదిగా ఏర్పడింది. ఆమె నా బావగారు, ఆమెకి భర్త అయినటువంటి రుచీకుడితో కలిసి సశరీరంగా స్వర్గానికి వెళ్ళింది. ఆమె మహాపతివ్రత. దివ్యా పుణ్యోదక రమ్యా హిమవంతముపాశ్రిత లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. ఆమె దివ్యమైనటువంటి పుణ్యమైనటువంటి ఉదకములు కలిగినటువంటి నదీస్వరూపాన్ని కూడా పొందింది. ఆమె హిమవంతముపాశ్రిత, హిమవత్ పర్వతమును ఆశ్రయించి ప్రవహిస్తూ ఉంటుంది. లోకస్య హితకామార్థం ప్రవృత్తా భగినీ మమ. మమ భగిని, నా యొక్క సోదరి అయినటువంటి ఆ సత్యవతీదేవి లోకస్య హితకామార్థం, లోకము యొక్క క్షేమమును కోరినదై ఒక నదీ స్వరూపాన్ని పొందింది. తతోహం హిమవత్పార్శ్వే వసామి నిరత సుఖం భగిన్యాం స్నేహ సంయుక్త కౌశిన్యాం రఘునందన. రఘునందన అంటే ఓ రామ, నేను నా చెల్లెలైనటువంటి సత్యవతీదేవి పట్ల విశేషమైనటువంటి ప్రేమ కలిగిన వాడను. నేను నా చెల్లెలితో కలిసి ఉండాలని కోరుకుంటాను. అందుకే ఎప్పుడు హిమాలయ పర్వత ప్రాంతముల యందు కౌశికి అనబడేటటువంటి
పేరుతో ప్రవహిస్తున్నటువంటి నదీ స్వరూపమైనటువంటి నా చెల్లెలి పక్కనే, అంటే ఆ నది యొక్క ఒడ్డుని నేను నివసిస్తూ ఉంటాను. ఇప్పుడు ఒక పెద్ద యాగం చేయడం కోసం సిద్ధాశ్రమానికి వచ్చాను. అందుకని నిన్ను ఈ యాగాన్ని సంరక్షణ చెయ్యవలసిందిగా అభ్యర్థించాను అని రామచంద్రమూర్తితో చెప్తాడు విశ్వామిత్ర మహర్షి. విశ్వామిత్రుని యొక్క కుటుంబము అంత గొప్ప కుటుంబం. ఆ తల్లి కౌశికి అనబడేటటువంటి పేరుతో నదిగా ఏర్పడింది. రోమశ మహర్షి ఆ విశేషాన్ని చెప్తున్నారు. ఇది విశ్వామిత్రుడు ఉన్న ఆశ్రమం. ఇది విశ్వామిత్రుని యొక్క చెల్లెలైనటువంటి సత్యవతీదేవి కౌశికి అన్న పేరుతో ఏర్పడినటువంటి నది. రామ, దీని యందు స్నానం చేయి. అదిగో పక్కన ఉన్నటువంటి హ్రదమున్నదే సరోవరము, అది ఋష్యశృంగుడను ముని హ్రదము. ఋష్యశృంగుడు అనబడేటటువంటి ఒక మహాత్ముని పేరు మీద ఏర్పడినటువంటి హ్రదం కాబట్టి అందులో కూడా స్నానం చేయి అన్నాడు. అంటే ధర్మరాజు గారు ఆ ఋష్యశృంగుడు ఎవరు, ఆయన పేరు మీదుగా ఈ సరోవరం ఎందుకు పిలవబడింది నాకు తెలియచేయవలసింది అని కోరాడు. ఎక్కడైనా ఆ జిజ్ఞాస కలిగిన వారికి మాత్రమే గురువు చెప్పాలి తప్ప ఆ జిజ్ఞాస లేని వారికి చెప్పకూడదు. అందుకే శిష్యుడు తనంత తానుగా ప్రయత్నపూర్వకంగా అడిగేటటువంటి ఉత్సాహం ఉన్నవాడో లేడో చూసి అలా అడిగేవాడైతేనే వివరంగా చెప్తారు, లేకపోతే సంక్షిప్తంగా చెప్పి అక్కడతో ముగిస్తారు. ఆ ఉత్సాహం ఉన్నవాడో లేడో చూడడానికి ముందు సంక్షిప్తంగా చెప్పాడు. కానీ ధర్మరాజు గారు వివరం అడిగాడు కాబట్టి పరమ సంతోషంతో రోమశ మహర్షి చెప్తున్నారు. కశ్యపుని యొక్క కుమారుడు విభాండకుడు. విభాండకుడు ఒక మహర్షి. ఆ విభాండక మహర్షి యొక్క కుమారుడు ఋష్యశృంగ మహర్షి. లోకంలో ఎందరో మహర్షులు ఉన్నారు, కానీ ఋష్యశృంగ మహర్షి ఒక్కని యొక్క స్థితి వేరు. ఆయనలా ఎవరు ఉండరు లోకంలో. అంత అసాధారణమైన స్థితిలో ఉద్భవించాడు, అంత అసాధారణమైన రీతిలో పెరిగి పెద్దవాడయ్యాడు. అసలు ఋష్యశృంగుని యొక్క విశేషాన్ని చెప్పడంలో నన్నయ్య గారు పరకాయ ప్రవేశమే చేశారా అనిపిస్తుంది. ఆ పద్యరచన చూస్తే అంత అద్భుతమైనటువంటి రచన చేసి తెలుగు జాతికి కానుకగా అందించారు మహానుభావుడు. ఆ కశ్యపుని కొడుకైనటువంటి విభాండకుడు ఎప్పుడూ కూడా బ్రహ్మతేజస్సుతో వర్ధిల్లుతూ ఆయన తపస్సు చేస్తుండేవాడు. అటువంటి విభాండకుడు ఒక రోజున స్నానం చెయ్యడం కోసమని వెళ్ళాడు. ఆయన స్నానం చేస్తూ ఉండగా ఊర్వశి కనపడింది. ఇవి రెండు పరస్పర విరుద్ధాంశములు, మీరు కొంచెం జాగ్రత్తగా గమనించాలి. అన్నీ వేదికల మీద బాగా వివరంగా చెప్పడం కుదిరేటటువంటి విషయాలు కావు. సూక్ష్మంగా కొన్ని మీరు నేను చెప్పిన మాటను పట్టుకోవలసి ఉంటుందంతే. స్నానము చల్లటి నీటి స్నానం, అందున పవిత్రమైనటువంటి నదీ స్నానము కామమునకు వ్యతిరేకమైనది. అటువంటిది శిరస ఒక పవిత్రమైన నదిలోనో సరస్సులోనో చల్లటి నీటి స్నానం చేస్తూ కామ ప్రచోదనాన్ని పొందడం అనేటటువంటిది తత్ప్రవృత్తికి విరుద్ధమైనటువంటి విశేషం. మరి విభాండకుని అలా ఎందుకు సంభవమైంది అంటే, నేను మీతో తరచుగా ప్రస్తావిస్తున్నాను ఆ విషయాన్ని. ఒక మహాపురుష జననము సంభవము కావాలి అనుకున్నప్పుడు పరదేవత అటువంటి క్రీడ చేస్తుంది. ఆవిడ మహాత్ములకు కూడా కామాన్ని కల్పిస్తుంది. ఎందుచేత అంటే వారి తేజస్సు వలన తప్ప వేరొక మహాపురుషుడు సంభవించడం కుదరదు. అటువంటి మహాపురుషుడి తేజస్సుని పట్టుకోవడం కూడా అందరికీ సాధ్యం కాదు. దానికి మళ్ళీ కారణజన్ములైన వాళ్ళు ఉండాలి. అందుకే చాలా దూరదృష్టితో అమ్మవారు అలా పట్టుకోవడానికి వీలైనటువంటి ఉపాధి కలిగినటువంటి వ్యక్తులను కూడా, జీవులను ఆవిడ సృష్టి చేస్తూ ఉంటుంది ప్రత్యేకంగా. ఇందులో ఆయన స్నానం చేస్తుంటే ఆయనకి ఊర్వశి కనపడింది. సాధారణంగా చాలా చోట్ల మహాపురుష జననానికి ఊర్వశి కారణం అవుతూ ఉంటుంది. ఎందుకు ఊర్వశి కారణం అవుతుందో కూడా నేను మీతో మనవి చేశాను. ఎంతో మంది అప్సరసలు నారాయణుడు తపస్సు చేస్తూ ఉండగా వచ్చి ఆయన్ని తపస్సు నుంచి విముఖుణ్ణి చేయడం కోసం నృత్యం చేశారు. ఆయన ఏం చేశారంటే తొడ మీద ఒక 2-3 మాటలు చరిచారు. ఆ తొడలో నుంచి ఒక అప్సరస పైకి వచ్చింది. ఆమె పేరు ఊర్వశి. ఊరువుల నుండి వచ్చింది కాబట్టి ఊర్వశి. ఆమె అందచందాలు చూసి మిగిలిన అప్సరసలు సిగ్గుపడి వెళ్ళిపోయారు. అంటే నిజానికి అందము కానీ ఆనందము కానీ మనలో ఉంటుంది తప్ప బయట ఉండదు అని చెప్పడానికి ఆయన తొడలోంచే ఉద్భవించింది ఊర్వశి.
ఆ ఊర్వశి మహాపురుష జనన మనకు కారణమవుతుంటుంది. నిన్న మీరు విన్నారు అగస్త్య మహర్షి యొక్క, ఆ తర్వాత వశిష్ఠ మహర్షి యొక్క జననమునకు ఊర్వశియే కారణం. అలాగే ఇక్కడ కూడా ఆయన ఊర్వశిని చూశాడు విభాండకుడు స్నానం చేస్తూ. ఆయన యొక్క తేజస్సు స్ఖలనమై ఆయన స్నానం చేస్తున్నటువంటి నదీ జలముల ఎందు పడిపోయింది. ఆయన స్నానం చేసి బయటికి వచ్చి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ నదీ ప్రవాహమునందు వెళ్ళిపోతున్నటువంటి ఆ తేజస్సుని, వీర్యాన్ని ఒక ఆడ దుప్పి, ఒక మృగి తాగింది. ఆ నీటిని దాహంతో తాగితే వీర్యం కూడా దాని కడుపులోకి వెళ్ళింది. వెళ్ళి ఆ లోపల ఒక పిల్లవాడు పెరిగాడు. ఆ పిల్లవాడు నా కొడుకే అన్న విషయాన్ని తన దివ్య దృష్టి చేత విభాండకుడు తెలుసుకున్నాడు. ఈ విషయాలు నన్నయ్య గారి భారతంలో ఉన్నవి కావు. నేను ఇతర పురాణాల్లోంచి కూడా కొన్ని సంకలనం చేస్తున్నాను, చేసి చెప్తున్నాను ఒక సమగ్రత కోసమని అలా ఆవిష్కరిస్తున్నాను. ఇందాక నేను చెప్పిన శ్లోకాలు కూడా భారతంలో కావు, కౌశికీ నదికి సంబంధించినవి, రామాయణం బాలకాండలోవి. నేను ఒక సమగ్రత కోసం కలిపాను అంతే వాటిని. కాబట్టి ఇప్పుడు ఆ విభాండకుడు గమనించాడు, ఈ దుప్పికి పుడుతున్నటువంటి పిల్లవాడు నా కొడుకే అని గమనించాడు. అసలు ఒక దుప్పి తాగి గర్భాన్ని పొందడం ఎలా సంభవం అవుతుంది? అలా సంభవం కాదు. అసలు సాధారణమైన స్త్రీకే విభాండకుడి తేజస్సు పట్టడం కష్టమైతే ఒక దుప్పి ఎలా పట్టుకోగలుగుతుంది? మరి దానికి ఏ తపస్సు ఉందని ఆ క్షేత్రానికి ఆ యోగ్యత వస్తుంది అంటే దాని వెనక మళ్ళీ ఏదో కారణం ఉండాలి. మళ్ళీ మీరు ఇతర పురాణాలని, బ్రహ్మవైవర్తము, బ్రహ్మపురాణము మొదలైన వాటిని పరిశీలిస్తే ఒక విషయం అర్థమవుతుంది. చిత్రరథ అని ఒక అప్సరస, ఆమె ఒకప్పుడు ఇంద్రుడి సభలో నాట్యం చేస్తోంది. నాట్యం చేసేటటువంటి సమయంలో ఒక లక్షణం ఉంటుంది. వాళ్ళు సభని కానీ సభాధ్యక్షుణ్ణి కానీ, అంటే సాధారణంగా సభ ప్రీతి కొరకు నృత్యం చేస్తారు కాదు, ఎవరో ఒక్క చక్రవర్తి ప్రీతి కొరకు నృత్యం జరుగుతుంటే ఆయన వంక చూస్తూ చేస్తారు. అదే సమయంలో కొన్ని ఆడదుప్పులు, జింకలు, లేళ్లు మొదలైనవి అటుగా వచ్చాయి, ఆ సభాభవనం పక్కన తిరుగుతున్నాయి. ఎందుకో ఆవిడ దృష్టిని ఆకర్షించేవి. ఆవిడ ఇంద్రుడి వంక చూడడం మానేసి ఆ దుప్పుల వంక చూస్తూ నృత్యం చేసింది. ఇంద్రుడికి కోపం వచ్చింది, నువ్వు సభా సంప్రదాయాన్ని భంగం చేశావు. నృత్యం చేసేటప్పుడు ఎవరిని చూస్తూ చేయాలో వాళ్ళని కాకుండా నీ మనసు దేనికి రంజిల్లిందో అటు చూశావు, అటు చూస్తూ ఇటు నృత్యం చేశావు. కాబట్టి సమగ్రత పోయింది. కాబట్టి దేని యందు మనసు పెట్టి నువ్వు సభా సంప్రదాయాన్ని ఉల్లంఘన చేశావో, ఆ కళకి అగౌరవం చేశావో, ఆ ప్రాణిగానే నువ్వు జన్మించు అన్నాడు. నీకు మోహం తీరిపోతుంది అన్నాడు. ఆమె ఆయన కాళ్ళ మీద పడింది. నిజమే, నేను చూసిన మాట వాస్తవమే, కానీ నేను దుప్పిగా వెళ్ళడానికి ఇబ్బంది కదా, ఏ బాణం చేతనో చచ్చిపోవాలి అంటే ఆయన అన్నాడు, కాదు, నువ్వు ఒక కారణ జన్ముడికి జన్మనిస్తావు. నువ్వు వెళ్ళినటువంటి కారణం చేత విభాండకుని యొక్క తేజస్సును నువ్వు స్వీకరిస్తావు. ఎందుకని? విభాండకుని యొక్క తేజస్సు అంటే సామాన్యం కాదు. ఒక మహాపురుష జననమునకు అటువంటి మహా తేజస్సు కలిగినటువంటి వారు, అటువంటి బ్రహ్మ తేజస్సు ఉన్నవారు, నిరంతరము బ్రహ్మమునందు రమించగలిగినటువంటి వాళ్లే ఉండాలి. అందుకే ఆయన పేరే విభాండకుడు. భాండం అంటే శరీరం, విభాండకుడు ఈ శరీరమునందు భ్రాంతి లేనివాడు, నిరంతరము ఆత్మనందు రమించేవాడు. ఆత్మగా రమించేవాడికి కామప్రచోదనం ఏమిటి? ఆయనకి స్నానం చేస్తుంటే ప్రచోదనం అవ్వడం ఏమిటి? ఊర్వశిని చూసి ఆయనకి రేతస్ఖలనం అవ్వడం ఏమిటి? అంటే ఒక మహాపురుష జననములకు కావలసిన ప్రాతిపదికని పరదేవత వేస్తోంది అని గుర్తు. అటువంటి మహాపురుషుడు పుడితే తప్ప ఎన్నో కార్యములు సమకూడవు. పుట్టాడు కనుకనే ఇవాళ శృంగేరి పీఠం వచ్చింది. శృంగేరి పీఠం వచ్చింది కాబట్టే శంకరాచార్యుల వారు, విద్యారణ్య స్వామి, చంద్రశేఖర భారతి, ఉగ్ర నృసింహ భారతి, సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతి, భారతీతీర్థ మహాస్వామి, అభినవ విద్యాతీర్థ మహాస్వామి, ఇటువంటి ఎందరో మహాత్ములైనటువంటి పీఠాధిపతుల ఆ పీఠాన్ని అధిరోహించి జాతికంతటికీ మార్గదర్శకులు కాగలిగారు. అంతటి మహాపురుషుడు యుగాలు దాటిపోయినా ఆయన తపశ్శక్తి నిలబడింది. అంతటి మహానుభావుడు పుట్టాలి అంటే విభాండకునికి కామప్రచోదనం జరిగి తీరాలి. అది అమ్మవారి సంకల్పం. అందుకే మన్మధుడు ఆమెకి వశవర్తి అయి ఉంటాడు. ఆ తల్లి
నువ్వు ఫలానా వారి మీదకి బాణం వెయ్యి అంటుంది. హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం స్మరూపిత్వా నత్వా రతి నయన లేహ్యేన వపుషా అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యలహరిలో. మునీనామప్యంత ప్రభవతి మోహాయ మహతాం అంటారు. అమ్మా, నీ దగ్గర నువ్వు మన్మధుణ్ణి బతికించావు. ఆ మన్మధుడు వేసిన బాణముల వలన మహర్షుల యొక్క మనసులు కూడా కలతపడుతున్నాయంటారు. అంటే ఎందుకు మరి అప్పుడు అమ్మవారిని నింద చేసినట్లు కాదా అది? మన్మధుణ్ణి బతికించడం వల్ల మహర్షులు పాడవుతున్నారంటే కాదు. అమ్మా, నువ్వు మన్మధుణ్ణి బతికించావు కాబట్టే, మన్మధుడు బాణములు వేస్తే మహాత్ములైన వారి యొక్క మనసు కదులుతోంది కాబట్టే, కదిలిన కారణం చేత వారి యొక్క తేజస్సు స్ఖలనమవుతోంది కాబట్టే, ఆ తేజస్సు వలన వేరొక మహాత్ముడు ఉద్భవించి లోకాన్ని నడిపించడానికి మార్గం దొరుకుతోంది. అందుచేత ఆమె దుప్పిగా వచ్చింది. ఆమె దుప్పిగా వచ్చింది శాప విమోచనం అవ్వాలి అంటే ఆమె విభాండకుని యొక్క తేజస్సుని స్వీకరించి కుమారుణ్ణి కనాలి. అందుకని ఆమె ఈ నదిలో ప్రవాహంలో వెళ్ళిపోతున్నటువంటి నీటితో కూడుకున్నటువంటి తేజస్సుని తాగినదై ఆమె కడుపులో కొడుకు పెరిగాడు. అందుకని ప్రకృతి విరుద్ధంగా జరిగి ఆ తేజస్సు నుండి ఒక కుమారుడు ఉద్భవించాడు. సురుచిర స్వరూపగుణ సుందరి ఊర్వశీయను లతాంగి తద్దర్శన గోచర యగుడు నపుడు రేతస్కలనంబం మునికి నయ్యే కామకృతమునన్. అంతటి మహానుభావుడికి స్ఖలనమైనటువంటి రేతస్సు దుప్పిలోనికి చేరి వేరొక మహాత్ముడు ఉద్భవించాడు. ఆయన పేరు ఋష్యశృంగుడు అని పెట్టారు. ఆయనకి అమ్మ పోలిక ఉంది, నాన్న పోలిక ఉంది. నాన్నలా మహాతేజోమూర్తి. అమ్మ పోలిక, ఆయనకు ఒక కొమ్ము ఉంది, అది నొసటన ఇక్కడ ఉండేది ఆ కొమ్ము ఆయనకి. ఆయన దుప్పిలా ఒక కొమ్ముతో పుట్టాడు. విభాండకుడు దివ్య దృష్టి చేత గమనించాడు, వాడు నా కుమారుడే, మహాతేజోమూర్తి, కారణజన్ముడై జన్మించాడు అని తెలుసుకున్నాడు. ఆయన్ని తీసుకొచ్చి పెంచడం మొదలుపెట్టాడు. ఎక్కడ? ఒక ఘోరారణ్యంలో ఆయన ఆశ్రమం ఉంది. దర్భలు తేవడానికి కానీ పళ్ళు తేవడానికి కానీ ఎప్పుడూ ఋష్యశృంగుడు వెళ్ళేవాడు కాదు. ఋష్యశృంగుని యొక్క జీవితం ఏమిటి అంటే వైదిక కర్మ, కాలము ఈ రెండే. సూర్యోదయం ఇంకా అవబోతోంది, లేచి సంధ్యావందనాలు, జపం మొదలైనవి. ఆ కాలమునందు చెయ్యవలసినటువంటి అగ్నికార్యం, కూర్చుని వేదం చదువుకోవడం. అతని తండ్రి తప్ప వేరొక ప్రాణి అతనికి తెలియదు. ప్రత్యేకించి మనుష్యులన్న వాళ్ళు ఆయనకి తెలియదు. ఆయనకి ఈ లోకంలో ఆడవాళ్ళు ఉంటారని మగవాళ్ళు ఉంటారని ఆయనకి తెలియదు. ఎందుకని అంటే ఆయన తల్లి ప్రేమ తెలియదు. ఆయన కనీసం తల్లి దగ్గర పెరిగిన వాడు కాదు, అంతటి కారణజన్ముడు. ఒక దుప్పికి జన్మించాడు. ఆ దుప్పి మహాత్ముణ్ణి కనగానే శాప విమోచనమని ఇంద్రుడు అన్నాడు కనుక ఋష్యశృంగుడు పుట్టగానే ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది. తండ్రి తీసుకొచ్చాడు, పెంచాడు. ఆయనకి తెలిసున్నది వేదనాదం, ఆయనకి తెలిసున్నది అగ్నికార్యం, ఆయనకి తెలిసున్నది వేద పఠనం, ఆయనకి తెలిసున్నది దేవతార్చన, ఆయనకి తెలిసున్నది తండ్రి ఒక్కడే, అంతే. అలాగే పెరిగి పెద్దవాడైపోయాడు. యుక్త వయస్సులోకి వచ్చేసాడంటే బహుశः అసలు లోకం గురించి తెలియకుండా ఒక్క భగవంతుడు, తండ్రి, వేదం తప్ప వేరొకటి తెలియకుండా పెరిగినటువంటి మహాత్ముడు ఋష్యశృంగుడు. ఒక పక్క ఋష్యశృంగుని యొక్క జీవితం అలా ఉంటే, ఆ పక్కనే ఉన్నటువంటి అంగరాజ్యమునందు క్షామము సంభవించింది. క్షామం అంటే వర్షాలు పడకపోవడం. వర్షాలు పడని కారణం చేత ఎక్కడ పంటలు లేవు. పంటలు లేని కారణం చేత జనులకు అన్నము లేదు, పశువులకు గ్రాసము లేదు. ఆయన వెంటనే ఆ అంగరాజు బ్రాహ్మణుల్ని పిలిచాడు కొంతమందిని. ఏమయ్యా, ఎందుచేత వానలు పట్టలేదు, ఎందుకు క్షామం వచ్చిందని అడిగాడు. వాళ్ళన్నారు, కడు దర్పితుడని నిన్ను విడిచిరి బ్రాహ్మణులు, వారు విడిచుడ అమరుల్ విడిచిరి, దానన వర్షము దడసే భవద్దేశమునకు ధరణీనాథ. నువ్వు అహంకారంతో బ్రాహ్మణుల్ని అధిక్షేపించావు. వాళ్ళు వెళ్ళిపోయారు నీ సామ్రాజ్యంలోంచి. ఏదో కొద్దిమంది మిగిలిన వాళ్ళు ఎవ్వరు లేరు, వెళ్ళిపోయారు. బ్రాహ్మణులు వెళ్ళిపోతే దేవతలు కూడా వెళ్ళిపోయారు. ఎందుకు వెళ్ళిపోతారు? వాళ్ళు ఎప్పుడు వేదమంత్రాలు చదువుతూ అగ్నికార్యం చేస్తూ దేవతార్చన చేస్తూ ఉండేటటువంటి వారు.
అటువంటి వారందరూ వెళ్ళిపోయారు. అటువంటి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ రాజ్యంలో మేమెందుకు? అందుకని దేవతలు కూడా వెళ్ళిపోయారు. దేవతలు కూడా వెళ్ళిపోయారు కాబట్టి దేవతలు ప్రీతి చెందని రాజ్యంలో సంతోషం ఎలా ఉంటుంది? ఉండదు. అందుకని సమస్త సంతోషములకు కారణము వర్షం. ఆ వర్షం ఉంటే కదు దాహం తీరడం, వర్షం ఉంటే కదు నీరు ప్రవహించడం, నీరు ప్రవహిస్తే కదు సంధ్యావందనం ధర్మం నిలబడడం. అందుకని ఎవరికీ సంతోషం లేదు, వానలు పట్టలేదు. ఇది ప్రధానమైన కారణం అన్నది. మరి ఎలా వర్షం పడుతుంది? నా వలన దోషం జరిగింది, నేను క్షంతవ్యుడను, నా తప్పు తెలుసుకున్నాను, మీరు నాకు మార్గం చెప్పండి. ఇప్పుడు ఇంకా బ్రాహ్మణుల్ని తీసుకొచ్చి వాళ్ళు తృప్తి పొంది వాళ్ళు యజ్ఞయాగాది క్రతువులు చేసిన తరువాత వాళ్ళు చేసిన క్రతువుల వలన ప్రీతి చెందినటువంటి దేవతలు వర్షం కురిపిస్తే ఆ వర్షధారల చేత నదులు బాగా నిండి ప్రవహిస్తే అప్పుడు ఆ ప్రవాహములలో ఉన్నటువంటి జలాల్ని మనుష్యులు తాగి పంటలు పండి పంటలు తిని ఆ తర్వాత గ్రాసాన్ని పశువులు తిని ఇవన్నీ వర్ధిల్లేటటువంటి అవకాశం లేదు. ఉత్తర క్షణం వానబడాలి. నా తప్పు తెలుసుకుని క్షమార్పణ అడుగుతున్నాను, కానీ దీనికి ఒక మార్గం చెప్పండి, ఎలా పడుతుంది వర్షం అని అడిగాడు. అడిగితే బ్రాహ్మణులు అన్నారు, శాంతుడు ఋష్యశృంగుడను సన్ముని ఉన్న ఎడం ధరిత్రికిన్ సంతత వర్షంబగు భృశంబుగా అట్టి వరంబు తొల్లి వృత్రాంతకు చే దయంబడసె అమ్ముని కావున ఋష్యశృంగు వేదాంతు సువేది రాబనుపు అంగమహేశ్వర నీదు నేర్పునను. వెంటనే వర్షం పడాలి అంటే పరమధార్మికుడు పరమ వేదాంతి అయినటువంటి వాడు భగవంతుని యందు నిరంతరము మనసు రమించేటటువంటి ఒక యోగి పురుషుడు ఈ రాజ్యంలో కాలు పెట్టాలి. ఈ రాజ్యానికి ఆయన వస్తే అంతటి మహాత్ముడు వచ్చాడు కనుక వర్షాలు పడతాయి. అంటే ఇంత తప్పు చేసిన చోటుని కూడా దిద్దగలిగినది ఏది అంటే మహాత్ముల యొక్క పాదధూళి, మహాత్ముల యొక్క పాద స్పర్శ అంత గొప్పది. కాబట్టి ఒక్కొక్క ఇల్లు ఒక్కొక్క వంశం విశేషంగా వర్ధిల్లుతుంటుంది. అంత వర్ధిల్లడానికి కారణం తెలిసో తెలియకో ఎక్కడో ఎవరో ఒక మహాత్ముడికి వాళ్ళు చేసినటువంటి ఉపకారం, అటువంటి మహాత్ముడికి ఇచ్చినటువంటి ఆతిథ్యం, అది విపరీతమైనటువంటి ఫలాన్ని ఇస్తుంది. ఇప్పుడు నీళ్లు పొయ్యడం అన్నది పొయ్యొచ్చు, వర్షం పడడం అన్నది పడచ్చు. వర్షం పడితే జిల్లేడు చెట్టు పెరుగుతుంది, వర్షం పడితే బ్రహ్మదండి ముళ్ళు కలిగినటువంటి చెట్టు పెరుగుతుంది, వర్షం పడితే మారేడు చెట్టు పెరుగుతుంది, వర్షం పడితే కదంబ వృక్షం పెరుగుతుంది. కదంబ వృక్షం పెరగడానికి మారేడు చెట్టు పెరగడానికి బ్రహ్మదండి ముళ్ళ డొంక పెరగడానికి తేడా లేదు. దానం అన్ని వేళలా చేస్తారు, కానీ దానం పట్టేటటువంటి వాడు మాత్రం పరమ భగవద్భక్తుడైనటువంటి వాడు దొరకడం. ఎందుకో తెలుసా? ఆయన నిరపేక్షతో ఉంటాడు, ఆయనకి అపేక్షించి పొందాలన్న కోరిక ఉండదు. భీష్ముడు అడిగినప్పుడు ఆయనకి పులస్త్యుడు చెప్పినటువంటి జవాబు మీరు విన్నారు. తక్కువ తింటుండేవాడు, ఇంద్రియముల యందు ఇంద్రియ సుఖముల యందు పెద్ద లంపటం లేనివాడు, ప్రతిగ్రహాన్ని ప్రతిఫలాన్ని అపేక్షించకుండా భగవద్భక్తితో తిరిగేటటువంటి వాడు మన దగ్గర ఒక వస్తువు పుచ్చుకోవడానికి ఎన్నడూ లభ్యం కాడు ప్రపంచంలో. అది చాలా చాలా కష్టం. ఎందుచేత అంటే ఆ అవసరం ఏముంది? అందుకని ఆయన అలా పుచ్చుకునేవాడు కాడు, నాకేం లేదు అని గడిపేస్తుంటాడు. అలాంటి వాడు ఏ కారణం చేతనైనా ఒక వస్తువుని పుచ్చుకున్నాడు అనుకోండి, ఒక సామాన్యుడు పుచ్చుకున్న దానికి ఒక మహాత్ముడు పుచ్చుకున్న దానికి ఒకేలా ఉండదు ఫలితం. ఆ ఫలితం కొన్ని కోట్ల కోట్ల రెట్లు మారిపోతుంది, అంత మారుతుంది. ఒక సామాన్యుడు అతిథిగా దొరికి అన్నం తినడం మంచిదే, తక్కువని అనడానికి వీల్లేదు. కానీ ఒక మహాత్ముడు అన్నం తిన్నాడు అనుకోండి, ఆయన ప్రాణములు నిలబడ్డాయనుకోండి, ఆయన తిన్న అన్నం ఉత్తినే పోదు. ఎందుకు పోదు? ఆయన ఆ అన్నంతో నిలబెట్టుకున్నటువంటి ప్రాణశక్తిని భగవత్ సంబంధమైన విషయం గురించి ధ్యానం చేయడానికి ఉపయోగిస్తాడు. ఆయన తిన్న అన్నంలో ఉన్న శక్తిని 10 మందికి మంచి మాట చెప్పడానికి ఉపయోగిస్తాడు. కొంతమంది జీవితాలు మారడానికి ఆ మాట కారణమైతే ఆ మాట కంఠంలోంచి పెగలడానికి ఆయన తిన్న అన్నంలోని శక్తి కారణమైంది. ఇప్పుడు
ఆయన వలన జరిగినటువంటి పుణ్యం అంతట్లోనూ 6వ వంతు నీ ఖాతాలో పడుతుంది. మహాత్ముడు తినడానికి దొరకడం అంత తేలిక. తిని ఆయన కాదు అదృష్టవంతుడు, తినడానికి ఆయన దొరకడం నీ అదృష్టం. అది అన్ని వేళలా దొరికేది కాదు, ఈశ్వరానుగ్రహం కలిగితే దొరుకుతాడు అలాంటి వాడు. కాబట్టి మహాత్ముల యొక్క పాద ధూళికి, వాళ్ళ స్పర్శకి, వాళ్ళ పదఘట్టనకి, వాళ్ళ ఆగమనానికి అంత శక్తి ఉంటుంది. వాళ్ళు వచ్చినంత మాత్రం చేత దేవతలందరూ మళ్ళీ ప్రీతి చెందుతారు. ఉత్తర క్షణం దేవతలు ప్రీతి చెందితే వాళ్ళకు లక్షణం ఉంటుంది. నీకు ఏది లేదో దాన్ని ఇచ్చేస్తారు వాళ్ళు ప్రీతి చెందగానే వాళ్ళు ఆ పని చేస్తారు. కాబట్టి దేవతలు ఏం చేస్తారు? అప్రీతి చేత వాన కురిపించడం మానేశారు. ఇప్పుడు ఋష్యశృంగుడు వస్తే ప్రీతి చెంది వర్షం కురిపిస్తారు. ఇది ఇంద్రుడు ఆయనకి ఇచ్చిన వరం కూడా. వృత్రాసుర సంహారం చేసినటువంటి ఇంద్రుడు ఋష్యశృంగుడికి ఇచ్చిన వరం, నువ్వు ఎక్కడుంటే అక్కడ వానలు పడతాయి. మీకు విచిత్రం ఏమిటో తెలుసా? అప్పుడు కాదు, ఋష్యశృంగుడు ఎక్కడ ఉండేవాడో అక్కడ ఇప్పటికీ వానలు పడుతుంటాయి. ఇప్పటికీ పడతాయి వానలు. ఎక్కడ ఉండేవాడు ఋష్యశృంగుడు? శృంగేరి పీఠం ఉన్న చోట ఉండేవాడు. అందుకే శృంగేరి పీఠ సమీప ప్రాంతాలన్నిటా కూడా వాన పడకపోవడం అన్నది ఉండదు. సతత హరిత అరణ్యములు. మీరు చూస్తే అరణ్యాల వంక ఆశ్చర్యంగా ఉంటుంది. అసలు శృంగేరి వెళ్ళేటప్పుడు వచ్చేటటువంటి అరణ్య మార్గం దాటుతుంటేనే ఆశ్చర్యకరంగా ఉంటుంది. అంతంత గొప్ప గొప్ప చెట్లు, ఎప్పుడు చల్లగా ఉంటుంది. ఆ తుంగా నది చక్కగా ప్రవహిస్తూ ఉంటుంది. అంతటి మహాపురుషుడు ఋష్యశృంగుడు. అంటే ఆయన అక్కడ ఉండి వెళ్ళిపోయిన కారణం చేత ఎప్పటివాడు, ఎప్పటో త్రేతాయుగం, తర్వాత ద్వాపరయుగం, తర్వాత కలియుగం, ఇప్పటికీ అక్కడ ఆ శక్తి ఉంది. శంకర భగవత్పాదులు ఆయన తిరువాడని ప్రదేశం లేదు. మహాత్ములు నిజంగా ఎలా నడిచారో ఎలా వెళ్ళారో అని ఆశ్చర్యం వేస్తుంది. అందున చిత్రం ఏమిటంటే సరస్వతీదేవి ఈ లోకంలో అవతరించింది ఉభయ భారతి అన్న పేరుతో. బ్రహ్మగారు మండన మిశ్రుడు అన్న పేరుతో అవతరించాడు. ఆ మండన మిశ్రుడు ఉభయ భారతి దంపతులుగా ఉన్నారు, బ్రహ్మగారు సరస్వతి కనుక. శంకర భగవత్పాదులు ఆ మండన మిశ్రుడితో వాదన కొరకు యోగశక్తితో వెళ్ళి సూరులోంచి కిందకి దిగారు. మండన మిశ్రుడు తద్దినం పెడుతున్నాడు. ఇద్దరి మధ్య తర్వాత వాదం జరిగింది. ఉభయ భారతీయే సాక్షిగా ఉంది. ఓడిపోయాడు మండన మిశ్రుడు శంకరుల చేతిలో. ఓడిపోయి సన్యసించాడు. భర్త సన్యసించేశాడు. ఇంకా నాకు ఈ లోకంతో ఏం పని, అందుకని నేను బ్రహ్మలోకానికి వెళ్ళిపోతానని ఉభయ భారతి సరస్వతీదేవి కనుక వెళ్ళిపోతోంది. అది శంకరాచార్యుల వారు ఈ జాతికి చేసిన మహోపకారం. శంకరులు చేసిన మహోపకారం లాంటి ఉపకారం చేసిన వారు వేరొకరు లేరు. ఆ వెళ్ళిపోతున్నటువంటి సరస్వతీదేవిని నువ్వు వెళ్ళిపోతే ఈ జాతిలో, ఈ దేశంలో మహాత్ములు ఎలా పుడతారు మళ్ళీ? కాబట్టి నిన్ను సేవించి నీ అనుగ్రహాన్ని పొంది మహాత్ములు జనించాలి కనుక నిన్ను ఇక్కడే ఉంచుతున్నానని వనదుర్గ మంత్రములతో కట్టారు. వనదుర్గా స్వరూపం అంటే మాటలు కాదు. అసలు వనదుర్గకి సంబంధించినటువంటి హోమం ఎప్పుడైనా మీరు చూశారో లేదో నాకు తెలియదు. వనదుర్గ హోమం జరిగేటప్పుడు కొన్ని మంత్రాలు చదువుతారు. ఆ మంత్రాలు వినడానికి భయం వేస్తుంది. అందరూ వినలేరు ఆ మంత్రాలు. గర్భిణీ స్త్రీలని ఉండొద్దని చెప్తారు. అలా ఉంటాయి ఆ మంత్రాలు ఆ స్వాహాకారంతో ఇస్తున్నప్పుడు. అటువంటి స్వరూపం వనదుర్గ అంటే. అరణ్యాలు ఉన్న చోట తిరుగుతూ ఉంటుంది ఆవిడ. మన అదృష్టం ఏమిటంటే మనకి సమీప ప్రాంతంలో అన్నవరం దేవస్థానం యొక్క కొండ నడిచి ఎక్కుతుంటే కింద కనకదుర్గ, పైన వనదుర్గ కనపడుతుంది. ఆ తల్లి ఆ వనదుర్గకి సంబంధించిన మంత్రములతో కట్టారు శంకరాచార్యులు వారు సరస్వతీదేవిని. కట్టి భూమి మీదకి దింపారు. దింపితే ఆవిడ శంకరాచార్యులు వారి వెనక నడిచింది. ఎక్కడ నువ్వు వెనక్కి తిరిగి చూస్తావో, ఎక్కడ గజ్జల మోత ఆగిపోతుందో అక్కడ వెలుస్తానని శంకరులు వెళ్ళిపోతున్నారు. అసలు నిజంగా ప్రాంతం చూస్తే ఇప్పుడు మనకు ఆశ్చర్యం వేస్తుంది. మీరు బహుశా నాకు తెలిసి శృంగేరి వెళ్ళడము అంటే శృంగేరి రోడ్డు మీదకు ఉన్న ప్రాంతాన్ని చూసి ఉంటారు. కాదు, అంటే అది అందరినీ అలా అనుమతించరు. కొంచెం ప్రత్యేకమైన అనుమతి ఉంటేనే వెళ్ళగలరు తప్ప లేకపోతే సాధ్యం కాదు. జగద్గురువుల యొక్క సన్నిధానాలు ఎక్కడున్నాయో ఆ వెనక ప్రాంతంలో కిందకి దిగితే తుంగా నది చుట్టి తిరుగుతుంది, అక్కడికి ఎడతారు. అక్కడ నిశ్శబ్దంగా కూర్చుంటే అపురూపమైనటువంటి పళ్ళు కొన్ని కొన్ని పండిపోయి చెట్ల నుంచి తమంత తాము రాలుతూ ఉంటాయి.
అక్కడ కొన్ని కొన్ని ఆవాసములు ఉంటాయి, అందులో తపస్సు చేసుకునే వాళ్ళు, ఎప్పుడు భగవద్భక్తితో ఉండేవాళ్ళు ఉంటారు. ఇప్పటికీ అక్కడికి జింకలు, దుప్పులు, చెవుల పిల్లులు అవన్నీ వచ్చి ఆడుకుని వెళ్ళిపోతుంటాయి. శృంగేరిలో పాముని కూడా కొట్టరు, స్వేచ్ఛగా తిరుగుతుంటాయి పాములు. అక్కడికి వచ్చి ఆడుకుని వెళ్ళిపోతుంటాయి జింకల వీని. అట్లాంటి చోట ఆ శృంగేరి ప్రాంతంలో ఆ జగద్గురువుల యొక్క అధిష్టానం అవి ఎక్కడున్నాయో ఆ ప్రాంతాల వెనక్కి వెడితే అసలు ప్రకృతి శోభ అంటే ఏమిటో, ఆ అందం ఏమిటో చూడాలి. అలాంటి ప్రాంతంలో చీకటి పడ్డాక కాదు, ఇక్కడ ఎవ్వరూ లేకపోతే అని ఆలోచిస్తే పగటిపూట ఒక్కడూ నడవడం కష్టం. జగద్గురువులు అభిషేకం చేసేటటువంటి ప్రదేశం దగ్గర నుంచి ఆ ప్రత్యేకంగా అద్వైతం మీద పరిశోధన చేసేటటువంటి కేంద్రం వెనక నుంచి నడిస్తే వేద పాఠశాలలోంచి, అరణ్యంలోంచి కాలభైరవుడి గుడికి దారి ఉంది. ఆ దారిలో నడిచి వెడుతూ ఉంటే అసలు ఒక్కడూ ఏ చీకటి పడ్డాకో ఇలా వెళ్ళగలడా అనిపిస్తుంది. అలాంటిది మహానుభావుడు శంకరాచార్యులు వారు ఆ రోజుల్లో 4 శిష్యులతో ఎలా వెళ్ళారో తెలియదు. వెడుతుంటే కప్పకి పాము పడగబట్టి కనపడింది సేద తీరుస్తూ. ఇది సృష్టి విరుద్ధం. కప్ప డస్సిపోతే పాము పడగలా పట్టింది, నీడనెందుకు ఇచ్చిందని అంతర్ముఖులై ఆలోచించారు. అది ఋష్యశృంగుడు తపస్సు చేసిన ప్రదేశం. ఇక్కడ ఋష్యశృంగుడు ఉన్నాడు కాబట్టి ఇక్కడ వానలకి ఏమాత్రం లోటు ఉండదు. ఇక్కడ శారదాదేవిని ప్రతిష్ఠ చేస్తాను. ఎందుచేత అంటే వచ్చేటటువంటి పీఠాధిపతులందరూ గొప్ప తపశ్చక్రవర్తులవుతారని. భారతదేశం మొత్తానికి సార్వభౌమ పీఠము శృంగగిరి పీఠం. ఏ 2 పీఠాల మధ్యనైనా ఏదైనా విషయంలో అభిప్రాయ భేదాలు వస్తే ఎవరు దాని మీద తీర్మానం చేసి చెప్పగలరు అంటే ఒక్క శృంగగిరి పీఠాధిపతులదే అధికారం. శంకరులు స్థాపించినటువంటి పీఠాలలో ఏ పీఠానికైనా ఇంకొక పీఠంతో ఏ విషయం మీదైనా వాదన వస్తే దాన్ని ఇది సత్యము అని చెప్పే అధికారం శృంగగిరి పీఠాధిపతులది. అంటే అందుకే వారు శారదా నవరాత్రుల్లో ఆ రత్నాలతో కూడుకున్నటువంటి కంబళి ధరిస్తారు. ధరించి అపర శారదాస్వరూపమై నడయాడుతారు. అంతటి తపశ్శక్తి సంపన్నులైతే తప్ప పీఠాన్ని అధిరోహించి కూర్చోవడం కుదరదు. శారద పలుకుతూ ఉంటుంది వాళ్ళకి, వాళ్లే నడిచే శారదాస్వరూపమై ఉంటారు. అటువంటి శారదాస్వరూపాన్ని ప్రతిష్ఠ చేశారు అక్కడ. దీంట్లో ఇప్పుడు ఉన్నటువంటి మూర్తి కాదు, చందనదారునందు ప్రతిష్ఠించారు శంకరాచార్యులు. ఇప్పటికీ మీరు విద్యాశంకర దేవాలయంలోకి వెళ్ళి తేరిపారి చూస్తే ఒక మూల కూర్చుని ఉంటుంది, ఎవరో ముత్తైదువు కూర్చున్నట్టు ఉంటుంది. అది శంకరాచార్యులు వారు ప్రతిష్ఠించిన మూర్తి. తర్వాత కాలంలో మహాపురుషుడు అపర శంకరాచార్యుల వారు, విద్యారణ్యుల వారు వచ్చి ఆ చందన ప్రతిమలో ఉన్నటువంటి అమ్మవారి శక్తిని ఆకర్షించి స్వర్ణమూర్తిలో ప్రవేశపెట్టి ఇప్పుడు ఉన్నటువంటి శారదని ప్రతిష్ఠించారు. అటువంటి తేజోమూర్తులైన మహాపురుషులు ఉన్నటువంటి ప్రదేశం శృంగేరి అంటే. అంటే ఋష్యశృంగుడి శక్తి ఏమిటో మీరు ఆలోచించవచ్చు. 2 యుగాల క్రితం ఆయన అక్కడ తపస్సు చేస్తే ఇప్పటికీ ఆ తపశ్శక్తి యొక్క సంపన్నత అక్కడ అలా పరిఢవిల్లుతుంది. అంత గొప్పవాడు ఋష్యశృంగుడు అంటే. ఆయన పేరు చెప్పుకుంటే చాలు పాపాలు పోతాయి. అటువంటి మహానుభావుడు ఆయన గాని వచ్చాడా దేవతలు ప్రీతి చెంది వానపడుతుంది. ఇప్పటి వరకు అప్రీతి చెందిన దేవతలు, నువ్వు ఏ బ్రాహ్మణుల్ని అవమానిస్తే దేవతలు వెళ్ళిపోయారో వాళ్ళందరూ తిరిగి వస్తారు, సంతోషిస్తారు. ఒక్క ఋష్యశృంగుడు వస్తే చాలు, ఆయన్ని పిలిపించు. ఎలా ఆయన్ని పిలిపించడం? ఆయనకు అసలు మనుష్యులు తెలియరు. మనుష్యులు తెలియరు కనుక ఆయన దగ్గరికి వెళ్ళి నిలబడడం కష్టం. దుర్నిరీక్షుడు. ఆయన అనుమానంతో ఏమైనా చూస్తే చాలు దగ్ధమైపోతాడు అవతలవాడు. ఆయన ముందు నిలబడడం ఎవరికీ సాధ్యం కాదు. రాశీభూతమైనటువంటి తపస్సు ఋష్యశృంగుడంటే. అంతటి మహిమాన్వితుడు. ఆయన ఎప్పుడూ అగ్నికార్యం చేసుకుంటూ ఉంటారు వేళ తప్పకుండా. తండ్రి విభాండకుడు కొన్ని సమయాల్లో అరణ్యంలోకి వెడతాడు పళ్ళు తేవడానికి. ఆయన ఎప్పుడూ పర్ణశాలలోనే ఉంటాడు ఋష్యశృంగుడు. ఎవరు వెళ్ళలేరు, చాలా కష్టం. కాబట్టి నీదు నేర్పునన్ అన్నారు బ్రాహ్మణులు. నీ నేర్పరితనంతో ఎలా ఆలోచిస్తావో ఆలోచించు, ఆలోచించి తీసుకురా. అది రోమపాదుని యొక్క గొప్పతనం.
అంగరాజ్యాధిపతి అయినటువంటి రోమపాదుడు ఈశ్వరుని యొక్క సృష్టి రహస్యాన్ని దృష్టిలో పెట్టుకుని వేశ్యల్ని పిలిచాడు. ఎంత అసలు ఆడ మగ అన్న తేడాయే తెలియని వాడైనా సృష్టి యందు ఈశ్వరుని యొక్క శాసనం ఆకర్షణ ఉంటుంది. భిన్నలింగముల యందు స్త్రీకి పురుషుని యందు, పురుషునికి స్త్రీ యందు ఆ అనురక్తి ఆకర్షణ లేకపోతే ప్రహృష్టత కలగదు, సంతోషం ఉండదు. సంతోషం లేకపోతే పుట్టే బిడ్డల యందు తేజస్సు ఉండదు. అందుకని అర్ధనారీశ్వర స్వరూపంగా శివుడు సృజించాడు స్త్రీ పురుషులుగా. కాబట్టి ఎంత ఋష్యశృంగుడైనా ఆకర్షింపబడతాడు. అలా ఆకర్షించడంలో మెళకువ కలిగిన వాళ్ళు ఒక్క వేశ్యలే. కాబట్టి బహుజాగరూకత కలిగినటువంటి వేశ్యలని ఒక వృద్ధ వేశ్యనిచ్చి పంపు. ఆమె వీళ్ళని జాగ్రత్తగా ఎలా ప్రవర్తించాలో చెప్తుంది. అంటే అగ్నిహోత్రంతో చెలగాటం. అయ్యే మాటలు కాదు, ఋష్యశృంగుణ్ణి తీసుకురావడంతే. వాళ్ళు నదిలో ఒక పడవని ఆశ్రమంలాగా నిర్మాణం చేసి ఆ పడవలో వెళ్ళి ఎక్కడ ఋష్యశృంగుని ఆశ్రమం కొంత దూరంలో ఉందో అక్కడ దిగి బహుజాగ్రత్తగా కనిపెట్టి ఉన్నారు. విభాండకుడు ఆశ్రమంలోంచి బయటికి వెళ్ళిపోయే వరకు. విభాండకుడి కంట పడ్డారనుకోండి, ఇంకేమైనా ఉందా? పరమ ప్రమాదం, కొడుకుని తీసుకెళ్ళడానికి వచ్చారని తెలిస్తే. అందుకని విభాండకుడు అరణ్యంలోకి వెళ్ళిపోయి పళ్ళు తేవడానికి వెళ్ళిపోయేటంత వరకు ప్రశాంతంగా కూర్చున్నారు. కూర్చుని ఆ ఋష్యశృంగుడి కొరకు పంపాడు కదా, ఆ వేశ్యలలో ఒక ఆమె మునికుమారుడు ఎలా ఉంటాడో అలా అలంకారం చేసుకుని వచ్చింది. ఎందుకని? కేవల స్త్రీగా వచ్చిందనుకోండి, ఆయన అయోమయాన్ని పొందుతాడు. అసలు ఏమిటి ఇలా ఉంది సృష్టిలో, ఇదేమిటని ఆవిడ్ని అడుగుతాడు. ఎందుకు ఇలా ఉన్నావు నువ్వు అని అడుగుతాడు. అప్పుడు చెప్పడం ఆకర్షించడం కష్టం అవుతుంది. అందుకని మునికుమారుడి వేషమే వేసి ఆమె వెళ్ళింది. ఆయనకేం తెలుసు? ఆయనకేం తెలియదు. తనలా ఉందేమిటి అనుకున్నాడు. బహుశా ఇలా కూడా ఉంటారులా ఉంది, నాలాగే తిరుగుతూ ఉంటారులా ఉంది కొంతమంది మునికుమారులు. అంటే ఓహో, సృష్టిలో నేను నా తండ్రే కాదు, నాలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట మునిబాలకురు అనుకున్నాడు. అప్పటి వరకు అసలు ఆయనకి తెలియదు. అందుకని ఆయన వచ్చినది వేశ్య, స్త్రీ అన్న విషయం ఆయనకి తెలియదు. స్త్రీయే తెలియని వాడికి వేశ్య కాబట్టి ఆయనకి తెలియనే తెలియదు. అది నన్నయ్య గారి పద్యరచనలో పరకాయ ప్రవేశం. కాబట్టి ఋష్యశృంగుడు అన్నాడు ఆవిడ్ని చూసి. ఆవిడ వచ్చి నించుంది కుటీరం ముందు. ఎందుండి వచ్చిది ఋషికుమారా, ఎక్కడి నుంచి వచ్చావు అమ్మాయి అనలేదు. ఆయన చూసి ఓ ఋషికుమారుడా ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడంటే అసలు అటువంటి వ్యక్తి ఈ సృష్టిలో ఉంటాడని మీరు ఊహించలేరు. అంతటి మహాతపశక్తి సంపన్నుడు, అంతటి బ్రహ్మతేజో దురంధరుడు ఋష్యశృంగుడంటే. ఇందుండి వచ్చి ఋషికుమార ఏనెన్నడూ ఇట్టి సుందరాకారు మునిసుతునే తొల్లి చూచి ఎరుందా ఇందుండు మీవని కృష్ణ మృగ చర్మ కృత కుశాసనమునందుండగా పలిచే ఋషియను బుద్ధిన తన్వి ప్రీతి. ఋషి అనుకుని ఆ తన్వి ప్రీతి, ఆమె స్త్రీ ఏదో తెలియని ప్రీతి అంకురించింది. అది సృష్టి రహస్యం. కాబట్టి ఏదో తెలియని ప్రీతి అంకురించిన కారణం చేత నేను నీలా అందంగా ఉండే మునికుమారుణ్ణి చూడలేదే అన్నాడు. అని ఇందుండు మీవని, ఇక్కడే ఉండు నువ్వు అన్నాడంటే కాసేపు ఆయన ఉంటే బాగుండు అనిపించింది ఆయన మనసుకి. అది సృష్టిలో ఉన్నటువంటి రహస్యాన్ని అద్భుత ప్రచోదనం చేయించాడు. ఇంద్రియముల యొక్క వ్యగ్రత బయటికి వ్యక్తమైంది. ఇప్పుడు పేరుకున్న నెయ్యి పక్కకు అగ్నిహోత్రం చేరింది అని దాని అర్థం. అంతకన్నా సభల్లో ఓహో విడమిర్చి ఏం ప్రసంగాలు అక్కర్లేదు. కాబట్టి కృష్ణ మృగచర్మ కృత కుశాసనమునందుండగా బరచే, నల్లని కృష్ణజింక యొక్క చర్మంతో చేయబడినటువంటి దర్భాసనాన్ని వేశాడంటే ఆయన మనసు యందు ఏ కల్మషము లేదు. ఆయన మునికుమారుడు అనుకుని వేశాడు. కానీ ఏమిటి చాలా అందంగా ఉన్నాడు ఏమిటి అనుకున్నాడు. ఆ వచ్చినటువంటి ఆవిడ వేశ్య కదూ. ఆవిడ నాకు కొన్ని విద్యలు వచ్చు, నీకు నేను చూపిస్తాను విద్యలు, చూడు మునికుమారా అంది.
తప్పకుండా ఏమొచ్చు అన్నాడు. మునిముందుట కందుక నర్తన మృదుగీతముల యందు తన కౌశల మెల్లను చూపి విరచితాలింగనయై మునిపతికి ముదము గావించమదిన్. ఆయనకప్పటి వరకు పాట అంటే ఏమిటో తెలియదు. పాట సన్యాసులు వినరు, అదో లక్షణం. ఎందుకు వినరో తెలుసా? ఒకవేళ విన్నా కూడా దాని మీద దృష్టి లేకుండా వింటారు. కారణం ఏమంటే అది గంధర్వులది కదా సంగీతం. సంగీతానికి ఒక లక్షణం ఉంది, అది అదే పనిగా వినేటట్టుగా చేస్తుంది. ఇంకా ఇంకా విందామనిపిస్తుంది. ఇంకా ఇంకా విందామంటే అనుష్ఠానం నాశనం అయిపోతుంది, వైరాగ్యం పోతుంది, కోరిక పుడుతుంది అది విందామని. అందుకని వినరు. వింటారు ఎలా? అనుషంగికంగా. ఎప్పుడైనా ఏదో భగవత్ సంకీర్తన వినపడింది అనుకోండి, పెద్ద అపేక్ష లేకుండా వింటారు, మళ్ళీ వినాలనే భ్రాంతి లేకుండా వింటారు. అంత జాగ్రత్తగా ఉంటుంది సన్యాసాశ్రమం అంటే. కాబట్టి ఆయన ఎప్పుడూ పాట వినలేదు. పాట వింటే మనస్సుకి రంజకత్వము దాని లక్షణం, అది ఉల్లాసం కలిగేటట్టు చేస్తుంది. అందుకని వాళ్ళ నాన్నగారు ఎప్పుడూ పాట పాడలేదు, ఆయన దగ్గర పాడేవాడు లేడు. అందుకని ఆయన ఎప్పుడూ పాట వినలేదు. ఈమె పాట పాడింది మొట్టమొదటిసారి. పాట పాడి నృత్యం చేసింది. ఆయనకి చాలా విచిత్రంగా ఉంది. ఏమిటి ఇవన్నీ అంటే మనస్సుని ఆకర్షించే వాటిని ప్రదర్శిస్తోంది. మృదుగీతముల యందు, అదేదో భయంకరమైన నర్తన చేయలేదు, అతి మృదువుగా ఉండేటటువంటివి, మనోరంజకత్వమునకు కారణమైనటువంటి మృదువైన సంగీత నృత్యములను ఆవిష్కరించి తన కౌశలమెల్లను చూపి ఆమెకి ఉన్నటువంటి కౌశలాన్నంతటినీ కూడా చూపించింది. కౌశలము అన్న మాటకి కేవలము నేర్పరితనము అని అనుకోకూడదు. కౌశలము అన్న మాట నేర్పరితనము అన్న మాటకి దగ్గరగా ఉండేది కాదు. ఎందుచేత అంటే పరమశ్రద్ధతో చేస్తేనే కౌశలం అంటారు. అంటే కౌశలం ఎప్పుడు నేర్పుతారంటే గురువు దర్భ కోసేటప్పుడు నేర్పుతాడు. దర్భలు కోసేటప్పుడు పీకకూడదు, కొమ్మ విరిచారనుకోండి మళ్ళీ కొమ్మ పుడుతుంది. అందుకే శాఖాభంజనము దోషం కాదు, చెట్టుని మొదలంట పెరకడం దోషం. అందుకే అశోకవనంలో చెట్టు కొమ్మలు విరుస్తారు తప్ప చెట్లు పీకరు హనుమ. చెట్లు పీకడం పాపం. చెట్టు కొమ్మలు విరిచారనుకోండి మళ్ళీ కొమ్మలు వేస్తాయి. అంటే ఇక కొమ్మలు వేయడానికి వీలు లేదంత విరిచేసి నాకు పాపం లేదని అనకూడదు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసిందంటే కౌశలంతో చేసింది. కౌశలం అంటే కుశ, దర్భని కొయ్యడం నేర్పుతాడు. దర్భని కోసేటప్పుడు ఎంత కొయ్యాలో అంతే కొయ్యాలి. అది మేకులా నిలబడి అవతల నుంచి వచ్చేవాడు కాలు పడితే తెగిపోయేటట్టు కొయ్యకూడదు, మళ్ళీ పెరిగేటట్టు కొయ్యాలి. అది మనకి పనికి రాదు ఆ దర్భ అనుకుంటే దాన్ని కొయ్యకూడదు, కోసి తెచ్చి మళ్ళీ పారాయకూడదు, అసలు కొయ్యకూడదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒడుపుగా పట్టుకుని కోస్తారు. అది కౌశలం అంటారు. అంటే తదేక దృష్టితో చేసే పని ఆమె అంత జాగ్రత్తగా చేసింది. ఎందుకని? ఎక్కడైనా ఋష్యశృంగుడి యొక్క రంజకత్వంలో చిన్న విసుగొచ్చి నా పనికి దడ్డొచ్చిందనుకో. ఎందుకని అగ్నికార్యం ఆలస్యం అయిపోయింది, అప్పటికి కాలం దాటిపోయింది, ఆయన చేయలేదు అగ్నికార్యం, ఉండిపోయాడు అలా. అగ్నిని వేల్చలేదు ఆ రోజున. ఆయనకి అగ్నిని వేల్చడం గుర్తొచ్చి ఇది మరిచిపోయేటట్టు ఇలా ఎందుకు చేసింది అని చూశాడు అనుకోండి, తెలిసిపోతుంది ఆయనకి. ఆయన తపశ్శక్తి అటువంటి తెలిసిందా, ఆయనే కన్నెర్ర చేసి చూస్తే బూది కుప్ప మిగులుతుంది. అందుకని అది అగ్నిహోత్రంతో చెలగాటం, అందుకని ప్రాణం పెట్టి చేసింది. దీన్ని కౌశలమొప్పన్, కౌశలమొప్పేటట్టుగా జాగ్రత్తగా ఆమె పాట పాడి నృత్యం చేసి మధ్య మధ్యలో అందులోనే అది అంతర్భాగం అన్నట్టుగా వచ్చి ఋష్యశృంగుణ్ణి కౌగిలించుకుని విడిచిపెడుతూ నృత్యం చేస్తోంది. మునిపతికి ముదము గావించమదిన్. మునిపతి అంటే మునులలో చాలా గొప్పవాడైనటువంటి ఆ ఋష్యశృంగుడి యొక్క మనస్సుకి ఆహ్లాదం కల్పించింది. కల్పిస్తే ఆమె కొన్ని మంచి సుగంధభరితములైనటువంటి పుష్పములను తెచ్చింది. తెచ్చి ఆ పుష్పములు ఇచ్చేటప్పుడు కింద పడిపోతే తుమ్మెదలు బోలెడన్ని వచ్చి ఆ పువ్వుల మీద వాలి ఉన్నటువంటి పువ్వుల్ని ఏరడంలో బహుసోయగంగా వంగి ఏరడం, ఏరుతున్నట్లుగా నటించి ఆ పువ్వులు ఏరి ఈయనకిచ్చింది. ఈయన ఏవో తన దగ్గర ఉన్న పళ్ళు తెచ్చి తినమని ఇచ్చాడు. ఆవిడ కొన్ని తినుబండారములు తెచ్చిచ్చింది. ఆవిడంది, నేను నీ ఆతిథ్యాన్ని స్వీకరిస్తాను,
ఎప్పుడో తెలుసా? నువ్వు కూడా మా ఆశ్రమానికి వస్తావా? మేము ఇక్కడ దగ్గరలో ఆశ్రమంలో ఉంటాం, మునికుమారుడని కదా అనుకుంటున్నాడు. నువ్వు వస్తానంటే అప్పుడు నేను నీ ఆతిథ్యం తీసుకుంటాను. ఎందుకని? వస్తాను అన్నాడు అనుకోండి, ఇదే మా ఆశ్రమం అని అంగరాజ్యానికి తీసుకొస్తుంది. అంగరాజ్యంలో అడుగు పెడితే వాళ్ళకు పడతాయి, ఆమె మాత్రమే తేగలదు. అందుకని ఆయన అన్నాడు తప్పకుండా వస్తాను, మాటిచ్చాడు. మాటిచ్చి ఆమెని కొంతసేపు తన దగ్గర ఉంచుకున్నాడు. ఆమె సంతోషంగా కాసేపు కాలం గడిపి ఆడింది, పాడింది. విభాండకుడు తిరిగి వస్తాడని తెలుసు, విభాండకుడి కంట పడకూడదు, వెళ్ళిపోయింది. మళ్ళీ కనపడతానులే మునికుమారా అంది, వెళ్ళిపోయింది. ఈయన అనుకుంటున్నాడు ఆ వచ్చినవాడు మునికుమారుడు అనుకుంటున్నాడు, ఆయన కూడా పురుషుడే అనుకుంటున్నాడు. ఋష్యశృంగుడు తండ్రి వచ్చాడు. తండ్రి వచ్చి ఆయన అన్నాడు, ఒరే ఏమిరా, ఈ పాటికి నువ్వు అగ్నికార్యం చెయ్యాలిగా, సమిధాదానం చెయ్యాలిగా, సమిధలు వెయ్యాలిగా, అసలు అగ్నిని వేల్చలేదే, ఇవాళ రగల్చలేదే, కాలం దాటిపోయిందే, ఇలా ఎప్పుడు చెయ్యవే, ఏం చేస్తూ ఉండిపోయావు? ఈ పువ్వులు ఏమిట్రా, ఇంత సుగంధభరితమైన పుష్పములు ఎక్కడి నుంచి వచ్చాయి, ఈ వంటకాలు ఎక్కడివి, పళ్ళు ఎక్కడివి, ఇవన్నీ ఎక్కడవని అడిగాడు. శుద్ధమైన హృదయం ఉన్నవాడు ఋష్యశృంగుడు. ఆయనకేమి ఆ స్త్రీ పురుష వివక్ష తెలిసున్నవాడు కాడు. అందుకని ఆయన అన్నాడు, కాంచనవర్ణుండు కడురూపవంతుండు. ఋష్యశృంగుని యొక్క పవిత్రమైన హృదయాన్ని అర్థం చేసుకుంటూ మాత్రమే వినాలి పద్యాన్ని, తప్ప లేకి మనసులతో వినకూడదు. కాంచనవర్ణుండు కడురూపవంతుండు కమ్మని జడలతో ఘనములగుచు ననయంబు వడ్రువలగు రెండు పిండంబులురమున విలసిల్లుచుండ నరుత వెలుగుచు జపమాల వ్రేలంగా నన్నువ నడుమున బడకంగా నడచునప్పుడు కలహంస కూజిత కలనాద మెసకనా పాలికి నీడొక్క బ్రహ్మచారి వచ్చిపోయే వాని వదనంబు వలన విల్వడు సుగంధి మధుర భాషితంబు పొలుపు వినగా సముదపుం స్కోకిలాలాపచారు వగుచు హృదయ సమ్మదముగా. ఎంత స్వచ్ఛంగా మాట్లాడాడో చూడండి, ఎంత పవిత్ర హృదయంతో మాట్లాడాడు. తండ్రితో అన్నాడు, నాన్నగారు నిజమే, నేను ఇవాళ అగ్నిని వేల్చలేదు, కాలం దాటిపోయింది. ఎందుకు అలా జరిగిందో తెలుసా నాన్నగారండి? మన ఆశ్రమానికి ఒక ఋషికుమారుడు వచ్చాడు. నేను ఆశ్చర్యంతో చూస్తూ ఉండిపోయానండి ఆ ఋషికుమారుణ్ణి. నేను అటువంటి ఋషికుమారుణ్ణి చూడలేదు కదా ఎప్పుడు, అటువంటి ఎప్పుడు ఎవరిని చూడలేదు. ఆయన కాంచనవర్ణుండు కడురూపవంతుండు కమ్మని జడలతో ఘనములగుచు. నాన్నగారండి బంగారు రంగులో ఉన్నాడండి ఆ ఋషికుమారుడు. మామూలుగా వీళ్ళవి జటలు కట్టేసి ఉంటాయి, ఎప్పుడు స్నానం చేసేయడమే తప్ప దానికేం తైల సంస్కారం ఉండదు, అట్టలు కట్టి ఉంటుంది, జటలు కట్టి. అతంది నాన్నగారు మంచి ఘనంగా ఒత్తుగా కొప్పేసుకుని ఉన్నాడండి చక్కగా. అదేమిటో కొప్పు చాలా తమాషాగా ఉంది నాన్నగారు, మనం వేసుకునే కొప్పులా లేదు. అనయంబు వట్రువలకు రెండు పిండంబులురమున విలసిల్లుచుండ. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే నాన్నగారండి, గుండ్రపు రెండు మాంసపు ముద్దలు గుండెల మీద వేలాడుతున్నాయి నాన్నగారు ఋషికుమారుడికి. నరుత వెలుగుతూ జపమాల వ్రేలంగా, జపమాల చేత్తో పట్టుకు తిప్పుతున్నాడండి. నన్నువ నడుమును వడకంగా, నడిచేటప్పుడు నడుము ఎంత సన్నగా ఉందంటే వణుకుతోందా అన్నట్టుగా ఉన్నాడండి. నడచునప్పుడు కలహంస కూజిత కలనాద మెసగనా పాలికి నేడొక్క బ్రహ్మచారి వచ్చిపోయే. అతను నడుస్తుంటే హంసలు నడుస్తున్నాయా అన్నట్టుగా ఉంది నాన్నగారు, అంత అందంగా నడుస్తున్నాడండి, మనలా నడవట్లేదు. వాని వదనంబు వలన వెల్వడు సుగంధి మధుర భాషితంబు పొలుచు వినగా సముద పుంస్కోకిలాలాపచారు వగుచు హృదయ సమ్మదముగా. ఆయన దగ్గరగా వచ్చి మాట్లాడుతున్నప్పుడు నాన్నగారండి నోట్లోంచి ఏదో మధురమైన వాసన వచ్చిందండి అన్నాడు. తాంబూలం వేసుకున్నది ఆయనకి తెలియదు, బ్రహ్మచారి తాంబూలం తెలియదు, ఏదో మధురమైన వాసన వచ్చింది నాన్నగారండి. ఆయన మాట్లాడుతుంటే పుంస్కోకిల, మగకోకిల పాడుతోందా అన్నట్టుగా ఉంది నాన్నగారండోయ్. ఎంత మధురంగా మాట్లాడాడండోయ్, పాట పాడాడని చెప్పడం రాదు, మగకోయిల పాడినట్లుందండి, గండుకోయిల పాడినట్టు అని. బహుశః నన్నయ్య గారి భారత రచనలో ఋష్యశృంగుడిలో పరకాయ ప్రవేశం చేసి పరమ పవిత్రం, అగ్నిహోత్రం ఎంత పవిత్రంగా ఉంటుందో యజ్ఞవేదిలో, అంత పవిత్ర హృదయుడైనటువంటి ఋష్యశృంగుడి యొక్క నోటి నుంచి వచ్చిన పద్యాన్ని
అంత పవిత్రంగా నువ్వు రచన చెయ్యడం అంటే తెలుగు భాషకి పట్టాభిషేకం చేశారు నన్నయ్య భట్టారకుడు ఈ పద్యంలో. నన్నును కౌగిలించుకొని నా వదనంబునకు నిజాస్యమాసన్నము చేసి యొక్క మృదు శబ్దము చేస మనోహరంబుగా ఎన్నడు వట్టి శబ్దము మునీశ్వరమున్ వినియే నిరుంగా నై ఎన్నువ బ్రహ్మచారి ముఖమంబు రుహంబు సమంబు చూడగన్. నాన్నగారండి ఒక విచిత్రం జరిగింది నాన్నగారండి. నేను ఇలా నిలబడ్డానా నాన్నగారండి, నాకు ఈ పక్కకి నా చెక్కిలి దగ్గరికి వచ్చాడండి ఆ ఋషికుమారుడు. వచ్చి అతని ముఖంలోంచి ఏదో సువాసన వస్తుందండోయ్, అంటే అంగరాగములు అలదకుంది. మంచి సువాసన వస్తున్న ముఖాన్ని దగ్గరగా తీసుకొచ్చింది. అతని ముఖంలో సువాసన నా నాసాపుటములకు సోకింది. ఏమిటి ఇతని ముక్కులోంచి సువాసన అని నేను అనుకుంటుండగా అతని పెదవులు నా బుగ్గకి చేరాయి. చేరినప్పుడు అదేదో శబ్దం వచ్చింది నాన్నగారు, నాకు ఆ శబ్దం ఏమిటో అర్థం కాలేదన్నాడు. ముద్దు పెట్టుకుంది. ముద్దన్న మాటని పద్యంలో వాడలేదు నన్నయ్య గారు. అది ఆయన కవిత్వానికి ఉన్న గొప్పతనం. ఎందుకని ఋష్యశృంగుడికి తెలియదు ముద్దు. ఋష్యశృంగుడికి తెలియని ముద్దు నన్నయ్య గారు వాడకూడదు. కాబట్టి ఋష్యశృంగుడు ఎలా మాట్లాడాడో పరకాయ ప్రవేశం చేశాడు మహానుభావుడు. తెలుగు జాతి సాష్టాంగపడిపోవాలి. అంత అద్భుతమైన రచన చేశారు పద్యాన్ని. నన్నును కౌగలించుకొని నా వదనంబనకు నిజాస్యమాసన్నము చేసి ఒక్క మృదు శబ్దము చేసే మనోహరంబుగా. అది చాలా మృదువుగా ఉందండి ఆ శబ్దం, మనోహరంగా ఉందండో అన్నాడు తప్ప ఆ శబ్దము ముద్దన ఆయన అనలేకపోయాడు. ఎన్నడు వట్టి శబ్దము మునీశ్వరా మున్వినినే ఎరుంగా. అలాంటి శబ్దం నేను ఎప్పుడూ వినలేదు నాన్నగారండి ఇంతకుముందు అన్నాడు. ఎంత అగ్నిహోత్రం లాంటి మనసు! అసలు ఎక్కడున్నాడు అటువంటి ఋష్యశృంగుడు తక్క. అయ్యన్నువ బ్రహ్మచారి ముఖమంబురు హంబు సమంబు చూడగన్. నాన్నగారండి ఆ బ్రహ్మచారి ముఖం కాదండి, అదో పద్మం, అలా ఉందండి అని. ఆ ఋషికుమారు కట్టిన చీరలు అతి మృదులములు విచిత్రములు మనోహారము వాని బృహత్కటి భారమునందొక్క కనక పట్టము వెలగన్. నాన్నగారండి మనం జింక చర్మం కట్టుకున్నాం కదా, ఆ మునికుమారుడు పంచ కట్టుకున్నాడు. అవి ఎంత మృదువుగా ఉందో నాన్నగారండి ఇలా పట్టుకుంటే. అంటే ఆయనకు అసలు అంత మెత్తటి బట్ట ఉంటుంది లోకంలో అని తెలియదు. పుట్టిన తాదిగా జింక చర్మంతోనే ఉన్నాడు. అంటే ఎంతటి ఊర్ధ్వరేతస్కుడో, ఎంతటి బ్రహ్మచర్యమునందు ఓలలాడేవాడో చూడండి. కాబట్టి నాన్నగారండి నేను ఇప్పుడు ఇటువంటి బట్ట చూడలేదు నాన్నగారండి అని. అవి విచిత్రములు మనోహారము వాని బృహత్కటి భారమునందొక్క కనక పట్టము వెలగన్. నాన్నగారండి ఈ మనం ఇలా గట్టిగా మౌంజి దర్భలతో తాడు కట్టుకుంటాం కదా, అతనేమిటి నాన్నగారండి బంగారం లాంటిది ఒక తోలు పట్టాలా పెట్టుకున్నాడు ఏమిటండి అన్నాడు. అంటే వడ్డాణం, అది బంగారు వడ్డాణం పెట్టుకున్నది ఆడదని ఆయనకి తెలియదు. అదేమిటి మౌంజీ బదులు దర్భల త్రాటికి బదులుగా బంగారుతో చేయబడినటువంటి ఆభరణం ఏదో పెట్టుకున్నాడు నాన్నగారండి. అదేమిటో చాలా విచిత్రంగా ఉంది సుమండి. అది పెట్టుకుని పాదాలకి అందెలు లాంటివి ఏదో మోగుతున్నవి పెట్టుకున్నాడండి. పెట్టుకుని కింద పడ్డ పువ్వులు పళ్ళు తీయడానికి వంగి తీస్తున్నప్పుడు భలే చమత్కారంగా ఉన్నాడండి. అంటే ఆయన నోటి నుంచి చెప్పలేకపోతున్న రీతిలో ఆయన ఇంద్రియములు మాత్రము స్పందించే. అది కావాలి రోమపాదుడికి. అంటే ఇప్పుడు విజయం ఎవరిది? వేశ్యది. ఆమె సాధించింది కావాలనుకున్నది ఆయన మనసులోకి ప్రవేశించింది. అది ఏమిటో ఆయనకి తెలియకపోవచ్చు, కానీ మనసుని కదపగలిగిన రూపంగా ఆయనలోకి వెళ్ళింది. తన చేతి పుష్పములు జల్లిన అంతట చెదరి అవి అళిప్రకర నిషేవనమొప్పనున్నయవి ఈ వనకుసుమములట్లు కావు వరగంధంబున్. నాన్నగారండి ఆమె పువ్వులు తెచ్చిందండి, మీరు పూజకు వాడుకోండి అని. అదిగో ఆ పువ్వులు చూడండి, వాటి నిండా తుమ్మెదలే. నాన్నగారు మనం కూడా పూజకి పువ్వులు వాడతాం కదా, వాటి మీద ఇప్పుడు తుమ్మెదలు వాలవు. విభాండకుడు తెల్లపోయాడు. ఆడది అని కాని ముని ఎవరో కాంత అని కాని అనలేదు, ముని కుమారుడు అన్నాడు. కాబట్టి విభాండకుడు కుమారుడు ఎవరో ముని కుమారుణ్ణి చూశాడు, ఇప్పటిదాకా ఎవరిని చూడలేదుగా, ఎవరో ముని కుమారుణ్ణి చూసి అబ్బాయి ఎంత బాగున్నాడు అనుకున్నాడు. అనుకుని ఎందుకైనా మంచిదని అనుమానం వచ్చింది. అనుమానం వచ్చి ఆయన అన్నాడు,
ఒరే నాయనా, తపస్సుని చెడగొట్టడానికి రాక్షసులు తిరుగుతూ ఉంటారు మాయావేషాల్లో. 2, ఎప్పుడూ భగవంతుని యందు మనస్సు నిలబెట్టాలనుకున్న మనబోంట్లు విశేషమైన సుగంధముతో కూడుకున్న పువ్వులను దగ్గర పెట్టుకోకూడదు. అది మనసుని ఆకర్షించి కదుపుతాయి. అది 5 ఇంద్రియములలో శబ్ద స్పర్శ రస రూప గంధములు 5 తన్మాత్రలు. గంధ తన్మాత్ర నాసాపుటాల్ని ఆకర్షిస్తుంది. ముక్కు కదిలితే క్రమంగా మనస్సు కదులుతుంది. అందుకని చాలా తక్కువ వాసన కలిగిన పువ్వుల్ని వాడాలి తప్ప మనం ఎక్కువ సువాసనలు కలిగిన పువ్వుల్ని వాడితే అది మనసుని ఇంకొక రకంగా కదుపుతుంది. కాబట్టి మనం ఇటువంటి పువ్వులు వాడకూడదు. నువ్వు ఎందుకు అంగీకరించావురా ఇవన్నీ? కానీ ఇక పైన జాగ్రత్తగా ఉండు సుమా, మునికుమారుడు వచ్చినప్పుడు అన్నాడు. అలాగే నాన్నగారండి అన్నాడు. ఇవి వాడకూడదన్నాడు కానీ తండ్రి వాడితో కలిసి తిరగవద్దు అనలేదుగా, ఆహ్వానించవద్దు అనలేదుగా, జాగ్రత్తగా ఉండన్నాడు. రాక్షసుడు కాకపోతే మునికుమారుడు అనుకున్నాడు ఋష్యశృంగుడు. నన్నయ్య గారు ఒక మాట అన్నారు, చనుదించి తరుణి మునినందను చిత్తంబునకు వైకృతము చేసే విలాసినుల సహాలాప సహాసన సహయానములు బంధ సమములు కావే. బ్రహ్మచారులు ఉద్దేశించి చెప్పిన మాట. బ్రహ్మచర్యంలో ఉండేవాడు బహుజాగ్రత్తగా ఉండాలి. బ్రహ్మచారి వేదం చదువుకునేవాడు. చనుదించి కావాలని వచ్చినటువంటి ఆ కాంత ఇంత గొప్ప మహర్షి యొక్క మనసుని కదిపింది. విలాసినుల అంటే అందరూ ఆడవాళ్ళని ఉద్దేశించి చెప్పేటటువంటి మాట కాదు. తల్లులు పరమ పవిత్రమైనటువంటి చిరునవ్వు ఉన్న వాళ్ళు ఉంటారు. సీతమ్మ తల్లి ఉంటుంది, తల్లి కామాక్షి ఉంటుంది, జగన్మాత శ్రీలక్ష్మి ఉంటుంది, దమయంతి ఉంటుంది. అందరూ కాంతల్ని ఉద్దేశించి చెప్పేవి కావు మాటలు. విలాసినులు అంటే సోయగంగా చూసి ఆకర్షించే ప్రయత్నం చేసేవాళ్ళు అని, కొంచెం హీనమైన మనఃప్రవృత్తి కలిగిన వారు. విలాసినుల సహాలాప అటువంటి వాళ్లతో కలిసి నవ్వడం, సహాసన వాళ్లతో కలిసి కూర్చోవడం, సహయానములు వాళ్లతో కలిసి తిరగడం బంధ సమములు కావే. అవి చిట్ట చివరికి కూలదోసేటటువంటి బంధనములు కావా అన్నారు నన్నయ్య గారు. ఆ పద్యం నీతిగా మనసులో పెట్టుకుంటే చాలు, ఎవరికైనా ఉపయుక్తం. కాబట్టి కొంతకాలం అయింది, ఆ మునికుమారుడి వేషంలో ఉన్నటువంటి వేశ్య వస్తూ ఉండేది, వెడుతూ ఉండేది విభాండకుడు లేనప్పుడు. ఆమె పట్ల ప్రీతి చెందాడు ఋష్యశృంగుడు. ఆమె ఒకనాడంది, ఆయన పురుషుడనే అనుకుంటున్నాడు ఋష్యశృంగుడు, ఆమె స్త్రీ అని. కానీ ఆమె యందు కామోద్రేకం కానీ ఆయనకేం లేవు. అదేమిటి విచిత్రంగా ఉన్నాడని మాత్రమే అనుకునేవాడు. ఒకనాడు ఆమె అంది, మన ఆశ్రమానికి రెండంది. ఈయన బయలుదేరాడు ఆశ్రమం కూడా చూద్దామని. అరణ్య మార్గంలో తీసుకెళ్లి ఆమె రోమపాదుని యొక్క అంగదేశంలోకి తీసుకెళ్ళి, ఎప్పుడైతే ఋష్యశృంగుడు అంగదేశంలో అడుగు పెట్టాడో దేవతలందరూ వచ్చేసారు. వచ్చేసి నల్లని మబ్బులు దొంతర్లుగా వచ్చి బ్రహ్మాండమైనటువంటి వర్షం పడిపోయింది. వర్షం అయితే పడిపోయింది, తీసుకొచ్చినటువంటి ఋష్యశృంగుణ్ణి వెనక్కి తీసుకెళ్లి విడిచిపెట్టడం సామాన్యమా? ఎందుకు తీసుకొచ్చి, ఇప్పుడు ఆయన రాజ్యంలోకి వచ్చాడంటే చాలా మందిని చూశాడా లేదా? చాలా మందిని, జానపదుల్ని, నరుల్ని, ఇంతమందిని చూశాడుగా. జంతువుల్ని, తల్లులు, తండ్రులు, కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు, అల్లుళ్ళు, మనవలు, మునిమనవలు, ఇంతమంది, గృహస్థు, ఆశ్రమాలు, బంధనాలు అన్ని చూశాడు కదూ. మరి ఎలా విభాండకుడికి తెలిస్తే? అంటే నా కొడుకు తపశ్శక్తిని ఇలా వాడుకున్నావా అంటే, అందుకని చాలా తెలివైన వాడు రోమపాదుడు. కొంతకాలం పాటు ఒక ఉద్యానవనంలో గోశాలయందుంచి తరువాతి కాలమనందు తన అంతఃపురానికి తీసుకెళ్లి తన యొక్క కుమార్తె అయినటువంటి శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఎప్పుడో అప్పుడు బ్రహ్మచర్యాన్ని విడిచిపెట్టి గృహస్థాశ్రమంలోకి వెళ్ళవలసిందేగా. అందుకని శాంతాదేవినిచ్చి వివాహం చేశాడు. ఆ శాంతాదేవితో వివాహం చేసుకున్నాడు. ఎంతో సంతోషంగా అక్కడ ఉన్నాడు ఋష్యశృంగుడు. విభాండకుడు ఏమిరా కొడుకు కనపట్టలేదు అని చూశాడు. చూసి ఒక్కసారి దివ్య దృష్టితో చూస్తే ఆయనకి తెలిసింది అక్కడ ఉన్నాడని. ఆయన్ని వెతుక్కుంటూ వెడుతూ ఉంటే ఒక చోటికి వెళ్ళి అడిగేసరికి పెద్ద గోసంపద కనపడింది. ఇదంతా ఋష్యశృంగుడిదే, విభాండక మహర్షి నీ కుమారుడిదే అన్నారు. వీడు ప్రయోజకుడు అయ్యాడరా, గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు, తగిన ఇల్లాలు దొరికింది వీడికి, నాకు ఒక సమస్య తప్పింది, మంచి ఇల్లాలనే పొందాడని వెళ్ళి
చాలా సంతోషించాడు. ఆ శాంతాదేవి యొక్క శీలాన్ని చూశాడు. ఇంత మంచి కోడలు రావడం కన్నా కావలసింది ఏముంది? కాబట్టి నా ఆశ్రమం తరించిందని వెళ్ళి తన కొడుకుని కోడల్ని కూడా ఆహ్వానించి ఇద్దరిని వెంట పెట్టుకుని తన ఆశ్రమ ప్రాంగణానికి చేరుకున్నాడు. తర్వాత ఋష్యశృంగునికి కుమారులు కలిగారు. ఆ విధంగా ఋష్యశృంగుని యొక్క రాక చేత వానలు పడ్డాయి. అంతటి మహాతపోశక్తి సంపన్నుడైనటువంటి ఋష్యశృంగుడు, ధర్మరాజా ఇదిగో ఇక్కడకొచ్చి స్నానం చేసి ఉన్నాడు, అందుకే ఈ సరోవరం ఆయన పేరు మీదుగా వచ్చింది. ఇప్పుడు నువ్వు విశ్వామిత్రుడున్న ఆశ్రమంలో ప్రవేశించి చక్కగా నమస్కారం చేసి ఆ పక్కన ఉన్న కౌశికీ నదిలో స్నానం చేసి, అదిగో ఋష్యశృంగ మహర్షి స్నానం చేసినటువంటి ఆ తటాకమునందు నువ్వు కూడా స్నానం చేయి. దాని చేత నువ్వు అపారమైనటువంటి ఈశ్వర కృపని పొందుతావని రోమశ మహర్షి ధర్మరాజు గారికి చెప్తే, ధర్మరాజు గారు ఆ తటాకముల యందు, ఆ నది యందు తటాకమునందు స్నానం చేశారు. తర్వాత వాళ్ళు అటుగా వెడుతుంటే ఒక నదీ తీరాన్ని వెంబడిస్తూ వెళ్ళిపోతే ఈశాన్య దిక్కుగా ఒక గొప్ప నది ఒకటి కనపడింది. దానికి వైతరిణి అని పేరు ఆ నదికి. అక్కడికి తీసుకెళ్లి రోమశ మహర్షి ఒక మాట చెప్పారు, నువ్వు ఈ వైతరిణి నదిలోకి ద్రౌపదీదేవితో నీ తమ్ముళ్లతో కలిసి దిగి చాలా జాగ్రత్తగా స్నానం చేయి. ఈ నదీ స్నానం చేసినప్పుడు చక్కగా పరమభక్తితో ఎవరు చేస్తారో వాళ్ళకి దేవతలందరి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి నువ్వు స్నానం చేయవలసింది అన్నారు. ఒక్కొక్క నది యొక్క శక్తి అలా ఉంటుంది. వెంటనే ధర్మరాజు గారు ఆ నదిలోకి దిగి స్నానం చేశాడు. స్నానం చేసి బయటికి వచ్చాడు. ముందు స్నానం చేసిన వాడు రోమశ మహర్షి, ధౌమ్యుడు, బ్రాహ్మణులు చేశారు, ధర్మరాజు గారు చేశాడు. చేసి వచ్చిన తర్వాత అడిగాడు రోమశ మహర్షి, చేశావా స్నానం? ఇప్పుడు నదీ స్నానం వల్ల నువ్వు తేజస్సు పొందావన్నాడు. ఆయన అన్నాడు, ధర్మరాజు గారు, నేను ఆ నదిలో స్నానం చేసి నిలబడినప్పుడు నాకు సమస్త లోకములు కనపడ్డాయి. వైఖానసులు చేస్తున్నటువంటి వేదనాదం నాకు వినపడింది అన్నాడు. వెంటనే రోమశ మహర్షి అన్నాడు, నువ్వు కారణజన్ముడివి, నువ్వు సామాన్యుడివి కావు, నువ్వు విశేషమైనటువంటి తేజస్సు కలిగిన వాడివి. అందుకే ఇక్కడికి 30,000 యోజనముల దూరంలో చేస్తూ ఉంటారు వైఖానసులు ఆ వేదనాదాన్ని. అది నీకు వినపడింది ఈ నదిలో నిలబడిన కారణం చేత. దానివల్లనే తెలుస్తోంది నువ్వు ఎంతటి తేజోమూర్తివో. అంత గొప్ప నది, అటువంటి స్నానం చేసి అటువంటి దర్శనాన్ని పొందావు. నీ వంటి వాడితో కలిసి యాత్రకి రావడం నా అదృష్టం. రావయా ధర్మరాజా అని రోమశ మహర్షి ఆయన్ని తీసుకుని వెడుతూ ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి తీసుకెళ్లి చెప్పారు. ఈ ప్రదేశంలో విశ్వకర్మ దక్షిణ భారతదేశం దక్షిణాన ఉన్నటువంటి అరణ్యములతో కొండలతో సహా భూమినంతటినీ కూడా ఒకానొకప్పుడు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఋత్విక్కుగా ఉన్నటువంటి కశ్యప ప్రజాపతికి దానం చేశాడు. దానం చేస్తే ఈ దక్షిణ దిక్కున ఉన్న భూమంతా కశ్యప ప్రజాపతికి చెందింది. చెందితే భూమికి ఆగ్రహం కలిగింది, నేను కశ్యప ప్రజాపతికి చెందను, నేను ఆయన చేత స్వీకరింపబడనని ఆమె సముద్రంలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోతే తనకి ధారపోయబడినటువంటి భూమి తనకి దక్కకుండా ఉండడం తనకి అవమానం కనుక కశ్యప ప్రజాపతి తపస్సు చేశారు భూదేవి గురించి. అనుగ్రహించినటువంటి భూదేవి మళ్ళీ సముద్రంలోంచి వేది రూపంలో పైకొచ్చింది. వేది అంటే హోమం చేసేటటువంటి ప్రత్యేకమైనటువంటి కుండం. వేది రూపంలో పైకొచ్చింది. ఓ ధర్మరాజా, ఈ వేది మీద నిలబడాలి. ఈ వేది మీద నిలబడినప్పుడు అగ్నిర్మిత్రోయోనిహి అని ఒక ప్రత్యేకమైన మంత్రం ఉంది. ఆ మంత్రం చెప్తూ నిలబడాలి. పరిశుద్ధ హృదయంతో ఎవరు వేది మీద నిలబడతారో వాళ్ళకి అపారమైనటువంటి బలం వస్తుంది. ఆ వేది మీద నించోడంలో దోషం వచ్చిందా, అది సముద్రంలోకి వెళ్ళిపోతుంది. కాబట్టి నువ్వు పరమభక్తితో వేది మీదకి ఎక్కి నిలబడు అన్నాడు. ధర్మరాజు గారు మంత్రపఠనం చేస్తూ వేది మీదకి ఎక్కి కిందకి దిగాడు. అది సముద్రంలోకి కుంగలేదు. అంటే ధర్మరాజు గారు అపారమైనటువంటి తపశ్శక్తిని, అపారమైనటువంటి బలాన్ని పొందాడు దానివల్ల. అంటే రోమశ మహర్షి ధర్మరాజు గారు రేపొద్దున్న కురుక్షేత్ర సంగ్రామంలో ఎందరో మహితాత్ముల్ని తట్టుకుని యుద్ధం చేసి విజయాన్ని సంపాదించాలి. అంత పెద్ద విజయం సంపాదించి ఈ ధరణీ మండలానికి అంతటికీ సార్వభౌముడిగా పట్టాభిషేకం పొందాలి అంటే
ఎంతమంది దేవతలు అనుగ్రహిస్తే ఆయనకు అటువంటి శక్తి కలుగుతుంది? అంతమంది దేవతలు అనుగ్రహించడానికి కావలసినంత పుణ్యబలం ఉండద్దు? అంత పెద్ద పుణ్యబలం రావడానికి అరణ్య పర్వాన్ని, వనపర్వాన్ని ఆరణ్య పర్వంగా మార్చి గురువులైనటువంటి వారు అనుగ్రహించి ధర్మరాజు గారిని ఎక్కడెక్కడికి తీసుకెళ్లి ఏ తీర్థముల యందు ఏ నదుల యందు స్నానం చేయిస్తే ఎటువంటి ఫలితాన్ని పొందుతాడో, ఏ క్షేత్రములను తొక్కినంత మాత్రం చేత అటువంటి శక్తి పొందుతాడో అటువంటి వాటన్నిటికీ తీసుకెళ్లి అటువంటి శక్తిని కట్టబెడుతున్నాడు. అది గురువుల యొక్క అనుగ్రహం. కాబట్టి ఇప్పుడు మహేంద్ర పర్వతం మీదకి తీసుకెళ్ళాడు. ఆ మహేంద్ర పర్వతం మీదే ఒకానొకప్పుడు పరశురాముడు నిలబడ్డాడు. ఇప్పటికీ పరశురామ క్షేత్రములు అని పిలుస్తారు అటువైపు ఉన్న క్షేత్రాలన్నిటినీ. ఆయన భూమిని అంతటినీ కూడా దానం చేసేసాడు. కశ్యప ప్రజాపతికి ఒకానొకప్పుడు దానం చేసేసి ఈ భూమి నీది అన్నాడు. అందుకే భూమికి కాశ్యపి అని పేరు. ఆయన అన్నాడు, కశ్యప ప్రజాపతి, భూమిని అంతటినీ నాకు దానం చేసేసావు కదా, దానం చేసేసిన తర్వాత ఇప్పుడు నీకు మళ్ళీ కొత్తగా భూమి ఎక్కడిది నిలబడడానికి భూమి లేదు, కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతావో వెళ్ళిపో, ఈ భూమి నాది, నాకు దానం చేశాక ఇక నీదిగా నువ్వు వాడుకోకూడదు. అది ధర్మశాస్త్రం. అది ఒక వస్తువు మనం ఇదం నమమా అని దానం చేసేసామనుకోండి, చతుర్థి విభక్తి వేసి, మళ్ళీ ఓసారి నేను వాడుకుంటానండి అని తీసుకోకూడదు. దానం చేసేస్తే అవతల వాళ్ళది అయిపోయింది. భూమినంతటినీ కశ్యప ప్రజాపతికి ఇచ్చేస్తే ఇక పరశురాముడు నించోడానికి భూమి ఇది, భూమి లేదు, నువ్వు దీని మీద ఉండకూడదు, కాబట్టి నువ్వు తొలగిపో అన్నాడు కశ్యపుడు. తను నిలబడడానికి భూమి లేదని మహేంద్ర పర్వతం మీద నిలబడి అడిచాడు పరశురాముడు. సముద్రం అడుగున కొంత భూమి ఉంది, ఓ సముద్రమా నాకు కొంత భూమిని విడిచిపెట్టి వెనక్కెళ్ళు అన్నాడు. అంటే సముద్రం అంది, నువ్వంటే నాకు భయం, ఒక్క క్షత్రియుడు తప్పు చేస్తే 21 మాటలు భూమి అంతటినీ తిరిగి చంపావు క్షత్రియుల్ని, నీకెంత భూమి కావాలో నువ్వే నిర్ణయించుకో, నేను ఎక్కువ పెడితే అంతెందుకని దెబ్బలాడచ్చు, తక్కువ ఇస్తే తక్కువ ఎందుకు ఇచ్చావనొచ్చు, నీకెంత కావాలో చెప్పండి, అయితే నా పరశువు విసురుతాను గండ్రగొడ్డలి, అది ఎక్కడ పడుతుందో అక్కడ వరకు నువ్వు వెనక్కి వెళ్ళాను. అంటే ఆ పరశువుని గిరగిర తిప్పి విసిరాడు. విసిరినప్పుడు అది ఎక్కడికి వెళ్ళి పడిందో సముద్రం అంత మేర వెనక్కి వెళ్ళిపోయింది. వెనక్కి వెళ్ళిపోతే వచ్చినటువంటి ప్రదేశంలో ఏర్పడిన క్షేత్రాలన్నిటికీ పరశురామ క్షేత్రాలని పేరు. అందుకే పరశురాముడు అక్కడ పూజల కొరకు ప్రత్యేకంగా బ్రాహ్మణుల్ని తీసుకెళ్ళి అక్కడ బ్రాహ్మణ్యాన్ని నిలబెట్టాడు. ఉడిపి మొదలైన ప్రాంతాలన్నీ ఆ పరశురామ క్షేత్రాల్లోకే వస్తాయి. అది పరశురాముని యొక్క అనుగ్రహం చేత వచ్చిన భూమి, అందుకని అక్కడ ఉంటాడు ఆయన చిరంజీవి, అందుకని అక్కడ ఉంటాడు. ఉండి ప్రతి చతుర్దశి తిథి నాడు మహేంద్రగిరి పర్వతం మీదకు ఒకసారి వస్తాడు. ఎందుకు వస్తాడంటే ఆయన శిష్య పరంపర ఉంది. ఆ శిష్యులందరూ ఆయన్ని చూసి నమస్కారం చేసి పూజ చేస్తారు, అందుకొస్తాడు. అందులో అకృతవ్రణుడు అని ఒక శిష్యుడు. అకృతవ్రణుడు, ఆయన పేరంత చిత్రమైనటువంటి పేరు, చెయ్యనిటువంటి వ్రణము కలిగినటువంటి వాడు. అకృతవ్రణుడు అనబడేటటువంటి ఆయన ఆ మహేంద్రగిరి మీద కూర్చుని పరశురామ ఆరాధన చేస్తున్నాడు. ధర్మరాజు గారు వెళ్ళారు అక్కడికి. ఇక్కడేనయా పరశురాముడు వస్తాడని మహానుభావుడైనటువంటి రోమశ మహర్షి చెప్పారు. ఆ అకృతవ్రణుడు అనబడేటటువంటి పరశురాముడి శిష్యుణ్ణి ధర్మరాజు గారు అడిగారు, ఎప్పుడు వస్తాడు పరశురాముడు ఇక్కడికి అని అడిగారు. చతుర్దశి తిథి నాడు వస్తాడు అన్నాడు. చతుర్దశి తిథి వరకు మేము ఇక్కడ ఉంటే మాకు పరశురామ దర్శనం అవుతుందా అని అడిగాడు. మీరు ఉండండి, మీరు ధర్మాత్ములు కనుక పరశురాముడు దర్శనం ఇస్తాడు మీకు, ఆయన మహానుభావుడు కాబట్టి ఉండండి అన్నారు. చతుర్దశి పర్యంతం మహేంద్రగిరి మీద ఉండిపోయాడు ధర్మరాజు. తమ్ముళ్లతోటి తన భార్య అయినటువంటి ద్రౌపదీదేవితోటి కలిసి ఉండిపోయాడు. ఆ ఉండిపోయినప్పుడు అడిగాడు అకృతవ్రణుణ్ణి, అసలు ఈ పరశురాముడికి ఇంత గొప్పతనమే, ఇందులో కొన్ని మహాభారతం ఆరణ్య పర్వంలోవి కావు. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ గండ్రగొడ్డల విసరణ, నేను ఇతర విధమైనటువంటి పురాణాల్లో ఉన్నటువంటి విశేషాలని కొన్నింటిని కలుపుతున్నాను. ఎందుకుంటాడు మహేంద్రగిరి మీద అన్నది సుస్పష్టం అవడం కోసమని. కాబట్టి చతుర్దశి తిథి నాడు వస్తాడు మాకు దర్శనం ఇవ్వడానికి, మీరు కూడా పొందొచ్చు. అంటే పరశురామునికి ఇంత గొప్పతనం ఎక్కడి నుంచి వచ్చింది, ఇంత తేజోవంతుడు ఎలా కాగలిగాడు? ఆయన చూస్తే బ్రాహ్మణుడు పరశురాముడు, పుట్టినది జమదగ్ని మహర్షికి పుట్టాడు. జమదగ్ని మహర్షికి పుట్టినటువంటి పరశురాముడు బ్రాహ్మణుడు, పరమసాత్వికుడై ఉండాలి. ఎంతో కొన్ని కోట్ల మంది బ్రాహ్మణుల చేత ఆరాధింపబడుతుంటాడు. అటువంటి వాడు అంత పౌరుషాన్ని పొంది గండ్రగొడ్డలి చేత్తో పట్టుకుని
క్షత్రియుళ్ళ 21 మార్లు భూమి అంతా తిరిగి క్షత్రియులంద అన్న వాళ్ళందరినీ చంపేశాడు. దానితో సమంతక పంచకాలని ఏకంగా నెత్తుటి రథాలు అయినింటిని తయారు చేసి పితృదేవతలకి తర్పణలు ఇచ్చాడు. ఇది క్షాత్ర లక్షణం, క్షత్రియులు చేస్తారు. ఆయన బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడికి ఇంత క్షాత్రం ఏమిటి, ఇంత శక్తి ఏమిటి, ఇంతమందిని చంపడం ఏమిటి? బ్రాహ్మణుడి మనసలా ఉండకూడదే, అంత కరుకుగా ఉండకూడదే? ఎలా చెయ్యగలిగాడు? ఎందుకు పరశురాముడు ఇలా ఇంత తేజస్సు పొందాడు? నువ్వు ఆయన శిష్యుడివి కదా, నాకు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే ఆయన చెప్పడం ప్రారంభం చేశాడు. ఆ అకృతవ్రణుడు కన్యాకుబ్జాన్ని పరిపాలించేటటువంటి గాధి అనబడేటటువంటి మహారాజు ఉండేవాడు. ఆ గాధి కుమారుడే విశ్వామిత్రుడు. గాధి అనబడేటటువంటి మహారాజు ఉన్నాడు. ఆ గాధికి ఒక కుమార్తె, ఆమె సత్యవతి. ఆ సత్యవతే కౌశికీ నది కింద మారింది. ఆ సత్యవతి యొక్క సోదరుడు విశ్వామిత్రుడు. సరే, అది అలా ఉంచి వింటూ ఉండండి జాగ్రత్తగా. కొంచెం పేర్లు జాగ్రత్తగా వింటేనే మీకు జ్ఞాపకంలో ఉంటాయి. కాబట్టి కన్యాకుబ్జాన్ని పరిపాలించినటువంటి గాధి అనబడేటటువంటి మహారాజు యొక్క కుమార్తె సత్యవతి. ఆ సత్యవతీదేవిని వివాహం చేసుకుంటాను అని అడిగాడు రుచీకుడు అనబడేటటువంటి మహర్షి. ఆ రుచీకుడి తండ్రి భృగు. ఈ రుచీకుడు వెళ్ళి అడిగాడు గాధిని, నీ కుమార్తె సత్యవతిని నాకు ఇచ్చి వివాహం చెయ్యవలసింది అన్నాడు. ఆయన అన్నాడు, తప్పకుండా ఇచ్చి వివాహం చేస్తాను, కానీ మాకు పరంపరాగతంగా ఒక అలవాటు ఉంది. మా ఇంట్లో ఆడపిల్లని పెళ్లి చేసుకోవాలి అంటే శుల్కం కట్టాలి, కొంత ఇవ్వాలి. అవి ఏవి ఇవ్వాలో తెలుసా? అవి ఇస్తే నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకని? ఆమె క్షత్రియ కాంత, అడుగుతున్నవాడు బ్రాహ్మణుడు. ఈయనకిచ్చి పెళ్లి చేస్తే ఈయన ఎక్కడో అరణ్యాల్లోనూ ఆశ్రమాల్లోనూ తిప్పుతాడు, ఎందుకు వచ్చిన గొడవ అని ఆయన తేలేనిది అడుగుదామని ఆయన అన్నాడు, ఒక్క కర్ణంబు నీలోత్పల శ్యామమై తనువెల్ల శశిహంస ధవళమైన ఎట్టి గుర్రములు వేయి కన్య కుంకువిట్లో ఓపుదేని మునీంద్ర దీని నమరంగా పెండిలియగు ఇది మా కుల ధర్మంబు నావుడు ధరుని పెండ్లియగు వేట్క భార్గవుడప్పుడు వరుణేంద్రపాలికి జని వాని బడసి తెచ్చే అవని నాథ గంగయందు కన్యాకుబ్జపురవంబునందు పుట్టెనట్టి హయ సహస్రమమలమై నాట గోలెడు అశ్వతీర్థమనగ నయ్య నదియు. మాకు నీకు సత్యవతిని పెళ్లి చేసుకోవాలని ఉంటే ఓ రుచీకుడా కన్యాశుల్కాన్ని కట్టాలి. ఇది మా వంశాచారం. ఏమిటి కట్టాలో తెలుసా? ఒళ్ళంతా చంద్రబింబం ఎలా ఉంటుందో, హంస ఎలా ఉంటుందో అటువంటి తెల్లటి కాంతితో ఉండి, ఒక్క చెవి మాత్రం నల్ల కలువ ఎలా ఉంటుందో, నల్లగా కాదు నల్ల కలువ ఎలా ఉంటుందో అటువంటి రంగుతో ఒక్క చెవే ఉండాలి. ఒక చెవి నల్ల కలువలాగా, మిగిలిన ఒళ్ళు చంద్రుడిలాగా హంసలాగా ఉన్నటువంటి గుర్రాల్ని 1000 గుర్రాల్ని తీసుకొచ్చి నాకు ఇస్తే మా అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాను. బ్రాహ్మణుడు ఎక్కడి నుంచి తెస్తాడు 1000 గుర్రాలు ఇలాంటివి? ఆయన చిన్నగా వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయనకున్న మంత్రశక్తి చేత వెళ్ళి, వరుణుడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, పెళ్లి చేసుకోవడానికి డబ్బు అడిగితే కూడా తప్పకుండా ఇవ్వాలి. ఎందుకో తెలుసా? అది కూడా స్నాతక వ్రతం అని పేరు. స్నాతక వ్రతం అనేక విధాలుగా ఉంటుంది. అయ్యా నాకు పెళ్లి చేసుకోవడానికి డబ్బులు లేవండి, పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మీరు నాకు కొంచెం ధన సహాయం చేయవలసింది అని మగపిల్లవాడు అడిగాడు అనుకోండి, లేదు అని అనకూడదు గృహస్థు, తప్పకుండా సాయం చేయాలి. అది పరమధర్మాల్లో ఒకటి. కాబట్టి స్నాతకుడు వచ్చి అడిగినట్లు అలా అడిగితే డబ్బు ఇచ్చారనుకోండి, ఆ పుణ్యం మామూలుగా ఎవరో పెళ్లి చేసుకుంటుంటే పేదవాళ్ళని మీరు పట్టుకెళ్ళి ఇచ్చిన పుణ్యంతో సరిపోదు. వాళ్లే వచ్చి అడిగి డబ్బు మీ దగ్గర పట్టుకెళ్లారనుకోండి, అది విశేష పుణ్యం. మహాత్ములైనటువంటి వారు అలా సహాయం చేస్తారు కూడా. కాబట్టి ఒకానొకప్పుడు వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి ఒక మహానుభావుడు కూడా అలాగే చెయ్యవలసి వచ్చింది కూడా. కాబట్టి వేదాంత దేశికులని దయాశతకం చేశారు. వారు ఒకప్పుడు బంగారు వర్షం కురిపించవలసి వచ్చింది అలా బ్రహ్మచారికి పెళ్లి చేసుకోవడానికి డబ్బు ఇవ్వడానికి. కాబట్టి ఈ రుచీకుడు వరుణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, ఏమయ్యా నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను, మా మామగారు నల్ల కలువ రంగు పోలిన ఒక్క చెవు, చంద్రబింబం హంసలా ఉన్న తెల్లటి ఒళ్ళు ఉన్న 1000 గుర్రాలు కావాలన్నాడు. ఆ గుర్రాలు నాకు ఇప్పిద్దు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, గుర్రాలే కదా కావాలి, ఇప్పుడు ఇక్కడ ఇచ్చారనుకో వరుణలోకంలో 1000 గుర్రాలు ఎలా పట్టుకెడతావు? వరుణలోకం ఎక్కడుందో అదంతా నాదేగా, నీళ్లు ఎక్కడున్నా నావే,
కన్యాకుబ్జానికి ఒడ్డున గంగా నది ప్రవహిస్తోంది. నువ్వు వెళ్ళి ఆ గంగ ఒడ్డున నించో, స్నానాల తీరంలో నించో, స్నానాలు చేసే చోట నువ్వు నించోగానే ఆ గంగా నదిలోంచి ఆ ఒడ్డున నువ్వు నించున్న చోట 1000 గుర్రాలు పైకొస్తాయి. వాటిని తోలుకెళ్ళి రాజుకిచ్చి, రాజు పిల్లనిస్తాడు. సరిపోతుందా? ఇప్పుడు వరుణలోకంలో ఇస్తే పశ్చిమ దిక్కు నుంచి ఎక్కడికి తీసుకెళ్తావు వీటిని అన్నాడు. అంటే ట్రాన్స్పోర్ట్ కూడా తానే అరేంజ్ చేశాడు అని అనవలసి. అంటే చాలా సంతోషించి రుచీకుడు తిరిగి వచ్చి గంగ ఒడ్డున నించున్నాడు. కన్యాకుబ్జమనే నగరం ఉన్నటువంటి చోట ప్రవహిస్తున్నటువంటి గంగా స్నానఘాట్ అనుకోండి, అక్కడ నించున్నాడు. అందులోంచి వరుసగా 1000 గుర్రాలు పైకెక్కి, ఇప్పుడు ఈ 1000 గుర్రాలని పట్టుకెళ్ళి గాధి మహారాజుకి ఇచ్చాడు. ఎక్కడ 1000 గుర్రాలు అటువంటివి పైకెక్కాయో దాన్ని అశ్వతీర్థము అని పిలిచారు గంగానదిలో. అది కన్యాకుబ్జంలో అశ్వతీర్థం అన్న పేరుతో గంగలో ఇప్పటికీ అటువంటి రేవు ఉన్నది అని రోమశ మహర్షి చెప్పి, అకృతవ్రణుడు పరశురాముడి చరిత్ర కథ చెప్తున్నాడు. కాబట్టి అలా రుచీకుడు సత్యవతిని వివాహం చేసుకున్నాడు. చేసుకుని ఆమెని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తే రుచీకుని తండ్రి ఉన్నాడు కదా భృగువు, ఆయన చాలా సంతోషించాడు. చాలా మంచి పిల్ల కోడలుగా వచ్చిందిరా మనకని ఆనందించి, కోడలి యొక్క ప్రేమ చూసి ఆనందించిన వాడై ఒక రోజున కోడల్ని పిలిచాడు. పిలిచి, అమ్మా నేను చాలా ప్రీతి చెందానమ్మా నీ నడవడికి, నీకు వరం ఇవ్వాలనుకుంటున్నాను, నీకేం కావాలో కోరుకో ఇస్తానన్నాడు. ఆవిడంది, నాకు మంచి బిడ్డడు కావాలి అని ఊరుకోలేదు ఆవిడ. అప్పటికి గాధి మహారాజు గారికి తనొక్కతే కూతురు, కొడుకులు లేరు. కాబట్టి తను పెళ్లి చేసుకొచ్చేసింది. కొడుకులు లేరు, రాజ్యం ఏమైపోతుందో అని గాధి బెంగ పెట్టుకుని ఉంటాడు కదా. అందుకని ఆవిడంది, అలాగో మామగారు వరమడగమన్నారు కదా అని నాకొక మంచి కొడుకు, మా అమ్మకొక మంచి కొడుకు పుట్టేటట్టు అనుగ్రహించండి. ఆయన నవ్వి అన్నాడు, అలాగేలే తప్పకుండా పుడతారు. ఓ సత్యవతి, నువ్వు ఋతుస్నాతమైనప్పుడు మేడి వృక్షాన్ని కౌగిలించుకో. మీ అమ్మ ఋతుస్నాత అయినప్పుడు ఆమె అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకోవాలి. మీరిద్దరూ అలా కౌగిలించుకుంటే గర్భదోషాలు తొలగిపోయి మీ ఇద్దరికీ కూడా మంచి కుమారులు కలుగుతారు, వరం ఇస్తున్నానన్నాడు. ఆమె వెళ్ళి సంతోషంగా తల్లికి చెప్పింది. ఇద్దరూ ఋతుస్నానం అయిన తర్వాత ఆ చెట్లని కౌగిలించుకునేటప్పుడు ఎవరిని ఏది కౌగిలించుకోమని మామగారు చెప్పాడో అక్కడ చిన్న పొరపాటు పడింది. కోడలు పడి ఈవిడ వెళ్ళి తల్లి కౌగిలించుకోవలసిన అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకుంది. సత్యవతీదేవి వెళ్ళి కూతురు కౌగిలించుకోవలసిన మేడి చెట్టుని కౌగిలించుకుని ఇంటికి వచ్చారు. వచ్చిన తర్వాత చూశాడు భృగువు, తెలిసిపోయింది. తను ఒకలా సంకల్పం చేశాడు, వాళ్ళు ఒకలా చేశారు. అందుకని కోడల్ని పిలిచన్నాడు, పుత్రుడు నీకు బ్రహ్మకుల పూజ్యుడు పుట్టియు వాడు దారుణ క్షత్ర చరిత్రుడై పరగు గర్వమునన్ మని నీ సవిత్రికిన్ క్షత్రియుడుద్ధవిల్లియు అగక్షయ కారణుడు మహాతపపత్రుడు నైధృతింబడయు బ్రాహ్మణ భావము భురితేజమును. నువ్వు నేను ఏ చెట్టుని కౌగిలించుకోమన్నానో అది వదిలేసి వెళ్ళి అశ్వత్థ వృక్షాన్ని కౌగిలించుకున్నావు. అందుకే నువ్వు బ్రాహ్మణ వంశాన్ని మెట్టావు, బ్రాహ్మణ కాంతం. ఇప్పుడు కానీ నీ కడుపున విపరీతమైనటువంటి క్షత్రియ తేజం ఉన్నవాడు పుడతాడు. వాడు పుట్టింది బ్రాహ్మణుడిగా, కానీ అపారమైనటువంటి క్షత్రియ తేజంతో రాజులందరినీ సంహరిస్తాడు. అంత గొప్పవాడు నీ కడుపున పుడతాడు. వాడు పుట్టుక చేత బ్రాహ్మణుడు, వాడి ప్రవర్తన చేత క్షత్రియుడు, అటువంటి వాడు పుడతాడు. మీ అమ్మగారి కడుపున ఆవిడ క్షత్రియ కాంత, ఎందుకని గాధికి భార్య కాబట్టి. కానీ పుట్టినటువంటి వాడు క్షత్రియుడుగా ఉండాలి. కానీ క్షత్రియుడుగా పుట్టి అపారమైనటువంటి తపస్సు చేసి బ్రాహ్మణుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మర్షిగా కాగలిగినటువంటి బ్రహ్మతేజోమూర్తి అక్కడ జన్మిస్తాడన్నాడు. అటు దిచయింది, అపసవ్యమైంది. ఇటు పుట్టవలసిన వాడు అటు పుడుతున్నాడు, అటు పుట్టవలసిన వాడు ఇటు పుడుతున్నాడు. హడిలిపోయింది సత్యవతీదేవి. అమ్మనాయనోయ్, బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుడిలా ప్రవర్తించేవాడు నాకొద్దు, ఒక చిన్న ఉపకారం చేయండి. నా కడుపున బ్రాహ్మణుడే పుట్టి వాడి కడుపున అలాంటి వాడు పుట్టేటట్టు చేయండి, మనవాడు అలాంటి వాడు పుట్టేట్టు, కొడుకు మంచివాడు పుట్టేట్టు చేయండి. కోరి తెచ్చుకున్నాడుగా భర్త పాపం రుచీకుడు, అలాంటి కొడుకుని గండం ఎందుకుతాను అనుకుంది. భృగువు నవ్వి అన్నాడు, కొడుకుని మనవణ్ణి చెయ్యాలి, ఇప్పుడు ఇదో కోరిక కాదు. అలాగే నీ
పునః బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుడుగా ప్రవర్తించేవాడు మనవడిగా వస్తాడు, కొడుకుగా రాడులే అనుగ్రహించాడు అన్నాడు. ఆ కారణం చేత రుచీకునకు సత్యవతీదేవికి ఒక కుమారుడు జన్మించాడు. ఆయన పేరు జమదగ్ని మహర్షి. ఆ జమదగ్ని మహర్షి వల్లే లోకంలో చెప్పులు గొడుగు వచ్చాయి, అంతకుముందు లేవు చెప్పులు గొడుగు. ఆయన ఆడుకుంటున్నాడు ఒకప్పుడు భార్య రేణుకాదేవితో కలిసి సముద్రపుడు నుంచి, నేను బాణం వేస్తాను నువ్వు పట్టుకొస్తూ ఉండన్నాడు. ఆవిడ గర్భిణి, ఈయన బాణం వేస్తున్నాడు, ఆవిడ వెళ్ళి పట్టుకొస్తోంది. ఆవిడ పట్టరావడం ఆలస్యమైంది. ఎందుకు ఇంత ఆలస్యం అవుతోంది, తొందరగా తామే అన్నాడు. ఆవిడ ఇలా అని కడుపుతో ఉన్నానయా, పైన సూర్యుడు ఉదయించేశాడు, బాలభానుడు శోషించిపోతున్నాడు, అందుకని మెల్లిగా వెళ్తున్నాడు. ఆయన వెంటనే సూర్యుడి వంక కన్నెర్ర చేశాడు. మా ఆవిడ బాధపడేటట్టుగా ఏమిటి ప్రకాశిస్తున్నావు నువ్వు? వెంటనే సూర్యుడు కిందకి దిగి వచ్చాడు. అయ్యి బాబోయ్ మహానుభావ, నన్ను నువ్వు శాపించకో, మీ ఆవిడ నువ్వు ఆడుకుంటున్నారని పొద్దెక్కపోతే లోకాలు ఏమైపోతాయి, అందుకు ఒక పని చేస్తాను, నీ కోసం నేను 2 సాధనాల్ని సృష్టిస్తున్నాను. మొట్టమొదట బ్రాహ్మణుడికి నేనే దానం చేసుకుంటున్నాను చెప్పులు గొడుగు. ఎండబడకుండా ఇవి వేసుకో, కాళ్ళు కాలకుండా అవి వేసుకో, మీ ఆవిడ్ని కూడా వేసుకోమని ఆడుకోండి కావలసిన. అప్పటి నుంచి చెప్పులు గొడుగు వచ్చాయి. అందుకే బ్రాహ్మణుడికి స్నాతకంలో చెప్పులు గొడుగు ఇస్తారు, అది కారణం. జమదగ్ని మహర్షి దగ్గర ఇవన్నీ భారతాంతర్గతం కావు, ఏవో గుర్తొచ్చినప్పుడల్లా వేరు విషయాలు తీసుకొచ్చి కలిపి చెప్తున్నాను నేను. అంటే నా సొంతం కాదు, పురాణాంతర్గతములు అవన్నీ. కాబట్టి ఈ జమదగ్ని మహర్షి సత్యవతీదేవికి కొడుకుగా వచ్చాడు. సత్యవతీదేవికి కొడుకుగా వచ్చినటువంటి జమదగ్ని ప్రసేనజితుని యొక్క కూతురైనటువంటి రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. ఈ రేణుకాదేవికి జమదగ్నికి కలిపి రుమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనబడేటటువంటి 5 కుమారులు జన్మించారు. ఆయన ఏదో ఆశ్రమం కట్టుకున్నాడు. జమదగ్ని రేణుకాదేవితో 5 కొడుకులతో హాయిగా సంతోషంగా ఏదో కాలం గడిపేస్తున్నాడు. ఇలా కాలం గడిపేస్తుండగా ఒక విచిత్రమైనటువంటి విషయం జరిగింది. ఒక రోజున అరణ్యంలో వెడుతున్నారు వీళ్ళందరూ. వెడుతూ ఉండగా ఒక సరోవరం ఒకటి కనబడింది. ఆ సరోవరంలో మార్తికావత దేశము అనబడేటటువంటి దేశాన్ని పరిపాలించేటటువంటి చిత్రరథుడు అనబడేటటువంటి రాజు తన భార్యలతో కలిసి జలక్రీడలాడుతున్నాడు. రేణుకాదేవి నిలబడిపోయి ఆ జలక్రీడలాడుతున్నటువంటి రాజు వంక తదేకంగా చూసింది. ఆమె మనసులో కలగకూడని భావం కలిగింది. అంటే ఆయన యందు మరులు పొందావిడ. పరమ తపశ్శక్తి సంపన్నుడైనటువంటి జమదగ్ని తెలుసుకున్నాడు తన భార్య వేరొక పురుషుని యందు అనురక్త అయింది అని. వెంటనే కొడుకుల్ని పిలిచన్నాడు, మీ అమ్మ కంఠం కోసేయండి రా అన్నాడు. అంటే మొదటి 4 అన్నారు, మేము కొయ్యం, మేము చంపం మా అమ్మని చంపడం ఏంటి, మహాపాతకం, మేము చెయ్యం అలాంటి పనులన్నాడు. 5వ వాడు రాముణ్ణి పిలిచాడు. పిలిచి, ఒరే ఇదిగో గండ్రగొడ్డలి తీసుకో, అప్పుడే పరశురాముడు, పరశు అంటే గండ్రగొడ్డలి, ఆ పరశువు తీసుకుని మీ అమ్మ కంఠం ఛేదించరా, తండ్రి శాసనమి అన్నాడు. వెంటనే పరశురాముడు తీసుకుని తల్లి కంఠాన్ని ఛేదించాడు. తల్లి మరణించింది. మరణించగానే మొట్టమొదట 4 నా మాట వినలేదు, అందుకని పక్షుల వలె పశువుల వలె జ్ఞానశూన్యులై అరణ్యంలో తిరగండి. నా మాట విన్నాడు 5వ వాడు రాముడు, అందుకని గురై నువ్వు అడిగిన వరాలు ఇస్తాను, ఏం కావాలో కోరుకోవాలి. అంటే ఆయన అన్నాడు, నాన్నగారండి మీరు చెప్పిన పని చేశాను, మీరు ప్రీతి పొందారు, నా మొట్టమొదటి వరం ఏమిటంటే అమ్మని బతికించండి. బతికించాను రా. 2 నాన్నగారండి అమ్మని చంపిన పాపం పోయేటట్టు చేయండి. పోయేటట్టు చేశాను రా అన్నాడు. నాన్నగారండి నా అన్నలు 4 కూడా పశువులు పక్షుల్లా జ్ఞానశూన్యులై తిరగకుండా జ్ఞానంతో ఉండేటట్టే మళ్ళీ అనుగ్రహించండి అన్నాడు. ఇచ్చేశాను రా అన్నాడు. యుద్ధంలో నాకు అపారమైన బలం ఉండేటట్టుగా అనుగ్రహించండి అన్నాడు. ఇదెందుకు బ్రాహ్మణుడికి అంటే, ఎక్కడిది? భృగువు ఇచ్చినటువంటి వరం వల్ల వచ్చిన లక్షణం. పరశువు చేత్తో పట్టుకున్నాడు కదా, కోరిక పుట్టింది. యుద్ధంలో నన్ను ఎదిరించగలిగినటువంటి వాడు ఉండకూడదు, అంతటి మహాబలశాలిని కావాలి, నేను చిరంజీవిని కావాలి, ఎప్పటికీ నా శరీరము పతనం కాకూడదు, నాకు అటువంటి వరం ఇవ్వండి నాన్నగారు అన్నాడు. అన్ని వరాలు నీకు ఇచ్చాను రా అన్నాడు. భార్యను ఎందుకు చంపమన్నాడు మరి అంత అమానుషంగా? దాని ధర్మ సూక్ష్మం ఏమంటే, పతిత అయినటువంటి ఆవిడ పునర్జన్మని పొందుతుంది, తన భార్యని తాను బతికించుకోగలడు మళ్ళీ. కానీ ఆమె పతిత అయి మానసికంగా వేరొక పురుషుణ్ణి కోరి తన పక్కనుంటే దోషం కలుగుతుంది.
ఆ దోషం పోగొట్టాలంటే ఆవిడ శరీరం పడి మళ్ళీ పుట్టాలి. ఒకసారి పడిపోతే మళ్ళీ బతికించగలడు. తానే చంపడం ఎందుకని పరీక్ష పెట్టాడు. తండ్రి మనసు అర్థం చేసుకోలేని కొడుకుల్ని శపించి మళ్ళీ అనుగ్రహించాడు. జమదగ్ని అంతటి తేజోవంతుడు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరినీ అనుగ్రహించాడు. అనుగ్రహించిన తరువాత ఒకానొకప్పుడు పరశురాముడు అరణ్యంలోకి వెళ్ళి ఏవో దర్భలు పళ్ళు కాయలు తీసుకురావడానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు హైహయ వంశానికి చెందినటువంటి కార్తవీర్యార్జునుడు అంటారు. 1000 చేతులతో ఉంటాడు ఆయన. రావణాసురుడంతటి వాణ్ణి ఓడించి తీసుకెళ్లి కారాగారంలో పెట్టాడు. ఆ నదికి పై భాగంలో రావణాసురుడు శివలింగాన్ని పూజ చేస్తున్నాడు. నదికి కింద భాగంలో 1000 చేతులతో తన భార్యలతో క్రీడిస్తున్నాడు కార్తవీర్యార్జునుడు. ఆయన భార్యలు అన్నారు, ఎందుకో ప్రవాహాన్ని ఆపగలవా అన్నారు. ఎందుకు ఆపలేనని 1000 చేతులు ఆనకట్టలా అడ్డుపెట్టాడు. వస్తున్న ప్రవాహం ఆగిపోయి అలా పెరిగి 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 రావణాసురుడు పూజ చేస్తున్న శివలింగాన్ని కొట్టేసింది, సైకతలింగాన్ని. కోపం వచ్చి యుద్ధానికి వచ్చాడు. ఎవడురా 10 తలల పురుగా అని ఇలా వేలుతో 2 వేళ్లతో పట్టుకెళ్లి కారాగారంలో వారేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు పులశ్చ బ్రహ్మగారు వెళ్లి ప్రార్థన చేస్తే విడిచిపెట్టాడు. అంతటి మహాబలవంతుడు కార్తవీర్యార్జునుడంటే. రావణుణ్ణి పురుగులో పట్టుకుపోయినవాడు. అంతటి వాడు దత్తాత్రేయ స్వామి వారికి శిష్యుడు. అటువంటి కార్తవీర్యార్జునుడు ఒకానొక నాడు వేటకొచ్చాడు ఆ ప్రాంతానికి. దాహం వేసింది. జమదగ్ని మహర్షి ఆశ్రమంలోకి వచ్చాడు. జమదగ్ని మహర్షి కూర్చోపెట్టి అతిథి పూజ చేసి మంచినీళ్ళిచ్చి ఎంతో మర్యాదగా మాట్లాడాడు. కండకావరం ఎప్పుడోప్పుడు శరీరం పడిపోవడానికి ఏదో వెర్రి బుద్ధి పుడుతుంది. కాబట్టి ఆయన వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆ చెట్లన్నీ పీకించాడు. బ్రాహ్మణులందరినీ అవమానించాడు. అమానుషంగా మాట్లాడాడు. అక్కడ ఉన్న హోమ ధేనువుని దాని యొక్క పిల్లని ఎత్తుకుపోయాడు. ఎత్తుకుపోతే జమదగ్ని కూర్చున్నాడు. ఆయన ఏమనలేదు. ఆయనకున్న తపశక్తితో చంపలేడేమిటి, ఆయన కూర్చున్నాడు. పరశురాముడు తిరిగి వచ్చాడు. ఏం నాన్నగారు ఆశ్రమం అంతా ఇలా ఉంది అన్నాడు. ఉరేయ్, క్షత్రియుడు కార్తవీర్యార్జునుడు వచ్చాడు రా. వచ్చి మంచినీళ్ళు అడిగాడు, ఇచ్చాను. అతిథి పూజ చేశాను. చాలా మర్యాదగా మాట్లాడాను. పెడుతూ పెడుతూ చెట్లన్నీ పీకేశాడు రా. బ్రాహ్మణులందరినీ అవమానించాడు. హోమధేనువుని పట్టుకుపోయాడు దూడతో కూడా. సామర్థ్యం ఉంది కదా, క్షత్రియుడు కదా, అలా చేశాడన్నాడు. వెంటనే పరశురాముడు మా నాన్నగారికి ఇంత అవమానం చేస్తాడా అని ఆ కార్తవీర్యార్జునుణ్ణి వెతికి పట్టుకుని వెంట తరిమి తన యొక్క పరశువుతో 1000 చేతులు నరికి చంపేశాడు. ఆ కార్తవీర్యార్జునుడు పరశురాముడి చేతిలో నిహతుడయ్యాడు. నిహతుడైన తరువాత వెనక్కి తిరిగి వచ్చాడు. వచ్చి నాన్నగారు మిమ్మల్ని అవమానించినటువంటి కార్తవీర్యార్జునుడి 1000 చేతులు నరికి చంపేశారు నాన్నగారు. అంతటి మహాబలశాలి. బ్రాహ్మణుడిగా పుట్టి క్షత్రియుడిలా బతుకుతుంటాడు ఆయన. క్షత్రియుడిగా పుట్టి విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. అక్కడ ఇటు పుట్టవలసిన వాడు అటు పుట్టాడు, అటు పుట్టవలసిన వాడు ఇటు పుట్టాడు. కాబట్టి ఏమైతేనే గాధికి అల్లుడు ఈయన అయ్యాడు. అల్లుడి వైపు నుంచి ఈయన వచ్చాడు, కొడుకుగా ఆయన వచ్చాడు. గాధి తరించాడు దానివల్ల. ఒకానొకప్పుడు ఈ కార్తవీర్యార్జునుడు చనిపోయాడు. జమదగ్ని కూర్చుని ఉన్నారు. మళ్ళీ ఏదో కొంతకాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత హైహయులని ఆ కార్తవీర్యార్జునుడి వంశం వాళ్ళు, ఇదిగోరా ఈ జమదగ్ని కుమారుడేడా మన తండ్రిని కార్తవీర్యార్జునుడిని చంపేశాడని పరశురాముడు ఆశ్రమంలో లేని సమయం చూసి ఆశ్రమానికి వచ్చి వాళ్ళ తండ్రిని ఏ తప్పు చెయ్యనటువంటి వాడిని నిష్కారణంగా నరికి చంపేశారు. మునులను తిట్టుచు పుష్పవృక్షతతులను ఉన్మూలించుచున్ క్రూరులై అనవజ్జున్ జమదగ్ని పట్టి బలిమిన్ హారామ హారామయంచును ఆక్రోశము చెయ్యుచుండగ మునుల్ శోకింప ధర్మాత్ము ఆ మునిముఖ్యున్ వధించి రాగ్రహ మహామోహాంధులై హైహయుల్. మహాతేజశాలి అయినటువంటి వాడు, గొప్ప తపశ్శక్తి ఉన్నటువంటి మహర్షిని తన కొడుకైనటువంటి పరశురాముణ్ణి పిలుస్తూ హారామ హారామ అని అరుస్తున్నా కూడా ఆ పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణులందరినీ కూడా శిక్షించి చెట్లు పీకేసి ఆ జమదగ్ని మహర్షి యొక్క కంఠాన్ని దునుమాడి ఆయన్ని సంహరించి హైహైలు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ కేకలు విన్నాడు. విని అరణ్యంలో ఉన్నటువంటి పరశురాముడు పరుగు పరుగుని తిరిగి వచ్చాడు. తండ్రి శరీరం మీద పడి ఏడుస్తోంది. అమ్మా ఏమైందమ్మా అని అడిగాడు. నాయనా నిన్నే పిలుస్తున్నాడు రా మీ తండ్రి, హా రామా హా రామా అని అరుస్తున్నాడు. అయినా కూడా వినకుండా ఏ దోషం చెయ్యనటువంటి మీ తండ్రిని
ఆ క్షత్రియాధములు ఇలా సంహరించి వెళ్ళిపోయారు రా అంది. వెంటనే ప్రతిజ్ఞ చేశాడు, అమ్మా నేను ఉపేక్షించనమ్మా, నిష్కారణంగా నిష్కారణంగా ఎవరి జోలికి వెళ్లకుండా తన తపస్సు తాను చేసుకుంటూ పరమసాత్విక జీవనం గడుపుతున్నటువంటి నా తండ్రి అయిన జమదగ్ని క్షత్రియులు వచ్చి సంహరించారు కనుక ఈ భూమి మీద క్షత్రియులన్నవారు లేకుండా నాకెవరు ఎదురు తిరుగుతారో వాళ్ళందరినీ సంహరిస్తాను అని 21 పర్యాయములు భూమండలమంతా పర్యటించి అడ్డొచ్చి తనతో యుద్ధం చేసిన క్షత్రియులందరినీ సంహరించాడు. సంహరించి దానితో 5 పెద్ద మడుగులు ఏర్పరిచాడు ఆ నెత్తురితో. ఆ నెత్తుటితో పితృదేవతలకి తర్పణలు ఇచ్చాడు. తదనంతరము పితృదేవతలు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే, మీరు ప్రీతి పొందారు, నేను చేసిన పాపం పోవాలి, ఇదిగో ఈ హ్రదములన్నీ కూడా ఈ 5 మడుగులు పరిపూర్ణమైన పవిత్ర జలములతో నిండిపోవాలి, ఎవరు వచ్చి స్నానం చేస్తే వాళ్ళు అనుగ్రహం పొందాలన్నాడు. అవే శమంతక పంచకాలు అయ్యాయి. కాబట్టి ఆ పరశురాముడు అలా చేసి చిట్ట చివర ఈ పెద్ద యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఈ భూమిని అంతటినీ కూడా దానం చేసేశాడు కశ్యప ప్రజాపతికి. అందుకని కాశ్యపి అని పేరు పొందింది భూమి. అప్పుడు తనకి భూమి లేకపోతే ఈ మహేంద్రగిరి పర్వతం మీద నిలబడ్డాడు. నిలబడి సముద్రుణ్ణి అడిగాడు, ఇదిగో ప్రతి చతుర్దశి తిథి నాడు వస్తాడు పరశువు పట్టుకుని, మహా తేజస్సాలయ, ఆయన చిరంజీవి అని చెప్పాడు ఆ అకృతవ్రణుడు. అప్పుడు ధర్మరాజు గారు చతుర్దశి తిథి వరకు కూర్చుని చతుర్దశి తిథి నాడు వచ్చినటువంటి పరశురాముని యొక్క దర్శనం చేసుకుని ఆయన్ని పూజించి ఆయన యొక్క అనుగ్రహాన్ని ఆశీర్వచనాన్ని పొందారు. పరశురాముడంతటి మహాపురుషుని యొక్క అనుగ్రహాన్ని పొందాడు కాబట్టి ధర్మరాజు గారు మరింత శక్తిని పొందారు. నన్నయ్య గారు కదూ భారతాన్ని ఆంధ్రీకరిస్తున్నది. దక్షిణ దిశగా వస్తున్నాడు ధర్మరాజు గారు. రాజమహేంద్రవరం దగ్గరికి వచ్చి గోదావరి నది స్నానం చేశాడు. తాను ఉన్నది ఆ గోదావరి ఒడ్డుని, అక్కడే మహాభారతాన్ని ఆంధ్రీకరించాడు. అందుకే ఆ సంతోషంతో పడ్డ పద్యం నన్నయ్య గారికి, గోదేవ క్షితిదేవ భక్తిపరుడై గోదావరి స్నాతుడై గోదానంబులు హేమదానములు పెక్కుల్ రత్నదానంబులన్ భూదేవోత్తమ పూజ చేయుచు జగత్పూజ్యుండు ఆదిత్యాభూడనేక భూడు అనేక తీర్థ శత సేవాసక్త పుణ్యాత్ముడై. ఆ ధర్మరాజు గారు గోదేవ క్షితిదేవ భక్తిపరుడై గోదావరి స్నాతుడై ఈ దేవతల యందు భూదేవులంటే బ్రాహ్మణుల యందు విశేషమైనటువంటి భక్తి కలిగినటువంటి వాడై గోదావరి నదిలో స్నానం చేసి ఎన్నో గోవులను దానం చేసినటువంటి వాడై, బంగారాన్ని దానం చేసినటువంటి వాడై, రత్నములను దానం చేసినటువంటి వాడై, బ్రాహ్మణుల్ని పూజించినటువంటి వాడై, జగత్పూజ్యుండు ధర్మాత్మజుండు. ఆ జగత్పూజ్యుడైనటువంటి ధర్మరాజు గారు ఆ గోదావరి నది స్నానం చేయడం వల్ల కలిగినటువంటి విశేషమైనటువంటి పుణ్యం చేత సంతోషాన్ని పొందినవాడై ఉన్నాడు అని ఆ గోదావరి నది స్నాన వైభవాన్ని ఆవిష్కరించారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి అగస్త్య తీర్థమునందు శూర్వారక తీర్థమునందు స్నానం చేసి శూర్పారక తీర్థమునందు స్నానం చేసి ప్రభాస తీర్థానికి వెళ్ళారు. అంటే అటు మళ్ళీ పశ్చిమ దిక్కుగా వెళ్ళారు. వెడితే ఆ ప్రభాస తీర్థానికి స్నానానికి వెడితే అక్కడికి ఎదురొచ్చి కృష్ణుడు, బలరాముడు, సాత్యకి మొదలైన వాళ్ళు స్వాగతం చెప్పి తీర్థయాత్ర చేయడం వల్ల బడలిపోయి బక్కచిక్కినటువంటి శరీరాలతో ఉన్నటువంటి పాండవులలోని నలుగురిని అర్జునుడు ఇంద్రలోకంలో కదా ఉన్నాడు. అందుకని ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది నలుగురు పాండవులు ద్రౌపదీదేవిని చూసి సంతోషించిన వాళ్ళై వాళ్లతో మాట్లాడుతున్నారు. మాట్లాడుతుంటే బలరాముడు అన్నాడు, ఇంతటి ధర్మానికి కట్టుబడిన వాళ్లే వీళ్ళని మాయాజూదంలో ఓడించి అరణ్యవాసానికి పంపించి వీళ్ళు ఇలా కష్టాలు పడేటట్టుగా చేసినటువంటి మహాపాపాత్ముడైనటువంటి ఆ దుర్యోధనుడిని ఎందుకు ఉపేక్షించాలి? నా నాగలిని పట్టుకుని, ఆయన ఆయుధం నాగలి, నా నాగలిని పట్టుకుని కృష్ణుడు శారంగమనేటటువంటి ఆ ధనస్సు పట్టుకుని మనం ఇప్పుడే వెళ్ళి ధార్తరాష్ట్రుల్ని సంహారం చేసి ఈ ధర్మరాజుని తీసుకెళ్లి భూమండలానికి అంతటికీ పట్టాభిషేకం చేద్దామన్నాడు. మధ్య మధ్యలో మళ్ళీ కథని జ్ఞాపకం చేస్తుంటారు. అంటే అప్పుడు సాత్యకి అన్నాడు, ఘనమై నీ పృథులాంగల ముఖాఘాతంబుతోడం జనార్దన శార్ంగచ్యుత సాయకావలియు కందర్పేషు జాలంబు ఈ అనిరుద్ధోగ్రశిలీముఖావళియు మదీయాస్త్రాఘమున్
ధార్తరాష్ట్ర నికాయోత్తమ కాయ ఖండన పటిష్టం వయ్యడున్ బొరిలోన్. ఇందుకయా ఇంతసేపు అందరం ఎదురు చూడడం? ఘనమై చాలా గొప్పదైనటువంటి నీ పృథుబాహులాంగలం నీ పృథులాంగలాంగల ముఖాఘాతంబుతోడన్, నీ బలవత్తరమైనటువంటి చేతితో పట్టుకున్నటువంటి ఆ బాహులాంగల ముఖాఘాతంబుతోడన్, ఆ నాగలి అనబడేటటువంటి ఆయుధం యొక్క మొనతో నువ్వు ధార్తరాష్ట్రుల్ని కొడితే వాళ్ళు పడిపోరా? జనార్దన శారంగ అచ్యుత సాయ కావలియున్. ఆ జనార్దనుడైనటువంటి కృష్ణ పరమాత్మ చేతిలో సారంగమనేటటువంటి ధనస్సుని పట్టుకుని విడిచిపెట్టినటువంటి బాణ పరంపరల చేత వాళ్ళందరూ నశించిపోరా? కందర్పేషు జాలంబు. కందర్పుడు అంటే మన్మధుడు ప్రద్యుమ్నుడిగా పుట్టాడు కాబట్టి ఆ ప్రద్యుమ్నుడు విడిచిపెట్టేటటువంటి బాణ పరంపరల చేత ఈ అనిరుద్ధోగ్ర శిలీముఖాలియు, ఈ అనిరుద్ధుడు విడిచిపెట్టేటటువంటి అపారమైనటువంటి బాణ పరంపరల చేత, అదీ కాక మదీయాస్త్రౌఘమున్, నా చేతిలో ఉన్నటువంటి అస్త్రముల చేత ఆ ధార్తరాష్ట్రుల యొక్క శిరస్సులన్నిటినీ మనం దునుమాడి, అంతకా ఒకవేళ అర్జునుడు ఇంద్రలోకంలోంచి తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూద్దామనుకున్నా, లేకపోతే 13 సంవత్సరాలు పూర్తయిపోయేంత వరకు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టాలనుకున్నా, 13 సంవత్సరములు రాజప్రతినిధిగా అర్జునుడు రాజ్యం చేస్తాడు. పూర్తయిపోగానే ధర్మరాజుకు పట్టాభిషేకం చేసేద్దాం, అప్పటి వరకు అసలు దుర్యోధనుడు ఎందుకు బ్రతికుండాలి, ఇప్పుడే బయలుదేరి మనం ఆ ధార్తరాష్ట్రుల్ని సంహరిద్దాం అన్నాడు. ఆ కృష్ణుడు, సాత్యకి, బలరాముడు, ప్రద్యుమ్నుడు మొదలైనటువంటి వాళ్ళ యొక్క ఉద్ధతిని చూసిన వాడై ధర్మరాజు గారు అన్నాడు, మీదయ మాకు గల్గగన మిత్రులనొచ్చుట ఏమి పెద్ద, ధర్మోదయ నిత్య బుద్ధులను ఉత్తమ కీర్తుల నొప్పు ద్రోణ భీష్మాదుల సన్నిధానమున నిమ్మి బల్కిన పల్కు తప్పగా కాదని ధర్మనందనుడు గ్రమ్మరిచన్ యదువీర కోపముల్. అయ్యా, మీదయ మాకు గల్గగన మిత్రులనొచ్చుట ఏమి పెద్ద, మీ దయ మా ఎందున్నప్పుడు, మీరు మా ఎందు ఇంత ప్రేమాస్పదులయ్యున్నప్పుడు ఆ శత్రువుల పట్ల మేము కొంతకాలం ఓర్పుతో ఉండడం మాకేమైనా పెద్ద విశేషమా? ధర్మోదయ నిత్య బుద్ధులను ఉత్తమ కీర్తులనొప్పు ద్రోణ భీష్మాదుల సన్నిధానమున నెమ్మెయి పల్కిన పల్కు తప్పగా కాదని, మహాత్ములైనటువంటి ధర్మమునందు నిరంతరము ఉండేటటువంటి భీష్మ ద్రోణాది పెద్దల ముందు నేను ప్రతిజ్ఞ చేశాను, ఈ జూదంలో ఓడిపోతే 12 ఏళ్ల అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని. గురువుగారు ద్రోణాచార్యుల వారు ఉన్నారు, పితామహుడైనటువంటి భీష్మాచార్యుల వారు ఉన్నారు, కృపాచార్యుల వారు ఉన్నారు, పెద్దలున్నారు. వాళ్ళ ముందు నేను చేసిన ప్రతిజ్ఞ వమ్మైపోయి మనమే తొందరపడిపోయి వెళ్ళిపోయి ధార్తరాష్ట్రుల్ని చంపేసి రాజప్రతినిధిగానో రాజుగానో మనమే ఆ రాజ్యం చేసేస్తే వీడు మాట తప్పినవాడు రా అని రేపు పొద్దున్న తాతగారు గురువుగారు అంటే నాకు చిన్నతనం కాదా? మీ వంటి పెద్దల యొక్క అనుగ్రహం నా ఎందుండగా ఎప్పుడైనా నాకు రాజ్యాన్ని సంపాదించుకోవడం పెద్ద కష్టమా? కాబట్టి 13 సంవత్సరములు ఓపిక పడితే మర్యాద పొందిన వాడిని అవుతాను కదా, పెద్దల దగ్గర మాట తప్పని వాడిని అవుతాను కదా అని ధర్మనందనుడు గ్రమ్మరిచన్ యదువీర కోపముల్. ధర్మనందనుడైనటువంటి ధర్మరాజు గారు పలికినటువంటి మాటలలో ఉన్న విశిష్టమైనటువంటి తాత్పర్యాన్ని గుర్తించినటువంటి వాళ్ళై ఆయన మాట్లాడిన మాటలలో ఒక అర్థం పరమార్థం ఉన్నాయని వెంటనే కృష్ణుడు, బలరాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ శాంతించి నువ్వు కోరుకున్నట్టే 13 సంవత్సరముల తరువాత రాజ్యాన్ని చేద్దువుగానివని ఆ ధర్మరాజుని మిగిలినటువంటి వాళ్ళని ఓదార్చి అక్కడి నుంచి బయలుదేరి వాళ్ళకి స్వాంతన కలిగిన తరువాత వీళ్ళు బయలుదేరి మళ్ళీ వీళ్ళ రాజ్యానికి వీళ్ళు వెళ్ళిపోయారంటే ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. పాండవులు తీర్థయాత్రని కొనసాగిస్తున్నారు. ఇటువంటి తీర్థయాత్రలో రేపు కొన్ని పరమోత్కృష్టమైనటువంటి అద్భుతమైనటువంటి ఘట్టములు నడుస్తాయి. ఆ ఘట్టములతో కూడుకున్న విశేషాన్ని రేపు సాయంకాలం 6:30 కృష్ణ భగవానుడు పలికించినంత మేర పలుకుతాను. మళ్ళీ రేపు సాయంకాలం కలుసుకుందాం. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.